ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవాయ వసుదేవుని తనయునకు దేవకీ నందనాయ దేవకీ పుత్రునకు చ మరియు నందగోప నందాది వ్రజవాసులకు కుమారాయ బాలునకు గోవిందాయ గోవులను ఇంద్రియములను రంజింపచేయు భగవానుడు నమ గౌరవపూర్వక నమస్సులు. నమస్సులు. వసుదేవునకు తనయుడైన వాడును దేవకీదేవికి ఆనందకారకుడైన వాడును బృందావనం నందలి నందాది వ్రజవాసులకు బాలుడైన వాడును గోవులను ఇంద్రియములను రంజింపచేయువాడును అగు భగవానునకు నేను గౌరవపూర్వక వందనములను సమర్పించుచున్నాను. భాష్యము. ఏ విధమైన భౌతిక సంపత్తుల ద్వారాను తాను పొందబడనందున శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తులపై ప్రత్యేక కరుణ చూపుటకు దానవుల దురాఘాతములను నశింపచేయుటకు స్వయంగా ధరిత్రిపై తన నిర్హైతుక కరుణతో అవతరించుచుండెను. ఈ ప్రత్యేక అవతారమున అతడు మరింతగా పొందబడు వాడైనందున కుంతి మహారాణి ఈ కృష్ణావతారమును ఇతర అవతారముల కన్నను ప్రత్యేకముగా ఆరాధించుచున్నది. రామావతారంలో అతడు చిన్ననాటి నుండి రాజపుత్రునిగానే జీవనం సాగించెను. కృష్ణుని అవతరించినప్పుడు కూడా రాజపుత్రుడైనను జన్మించినంతనే తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను వీడి వ్రజభూమి యందు సామాన్య బాలుని పాత్ర పోషణం గావించుటకు యశోదావుడికి చేరి ఉండెను. అట్టి వ్రజభూమి ఆ దేవదేవుని బాల్యలీలలతో పవిత్రమయ్యెను. కనుకనే శ్రీకృష్ణుడు శ్రీరాముని కన్నను కరుణాపూర్ణునిగా తెలియబడుచున్నాడు. కుంతీదేవి సోదరుడైన వసుదేవుడు మరియు అతని వంశం నా దేవదేవుడు నిస్సందేహంగా కరుణను కలిగి ఉండెను. దేవకీ వసుదేవులకు అతడు పుత్రునిగా లభించినచో కుంతీదేవి అతనిని మేనల్లుడని భావించి తదిత్రి వాత్సల్య భావంతో సంబోధించుట సాధ్యమయ్యేది కాదు. కానీ ఆ దేవదేవుని బాల్యలీలలను అనుభవింపగలిగి నంద యశోదాలు మరింత భాగ్యశాలురై ఉన్నారు. ఆ బాల్యలీలలు ఇతర లీలల కన్నను అత్యంత మనోహరములైనవి. వ్రజభూమి యందు ప్రదర్శితమైన ఆ బాల్యలీలలు అసమానములు. బ్రహ్మ సంహిత యందు చింతామణి ధామంగా వర్ణించబడిన ఆది అయిన కృష్ణలోకం నందు ఎరుగడి నిత్య లీలలకు అవి ప్రతిరూపములై ఉన్నవి. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన సమస్త పరివారము వైభవములతో బృందావన భూమిలో స్వయంగా అవతరించిన కారణముగానే శ్రీ చైతన్య మహాప్రభువు వ్రజవాసులు అందున ముఖ్యముగా శ్రీకృష్ణుని ఆనందం కొరకే తమ సమస్తములను అర్పించినట్టి గోపికలు స్వయంగా అవతరించిన కారణంనే శ్రీ చైతన్య మహాప్రభువులు ప్రజవాసులు వందన ముఖ్యంగా శ్రీకృష్ణుని ఆనందం కొరకే తమ సమస్తమును అర్పించినట్టి గోపికలు అత్యంత భాగ్యశాలురని ధృవపరచి ఉండేరి. నందా యశోదాలతో గోపాలురతో ముఖ్యముగా గోవులు గోపబాలురతో ఆ దేవదేవుడు వనరించిన లీలలే అతనికి గోవింద నామమును చేకూర్చినవి. బ్రాహ్మణత్వము గోరక్షణమనడి రెండింటిపైననే మానవ అభ్యుదయము ఆధారపడి ఉండునని తెలియచేయు గోవిందుని రూపమున శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులు గోవుల ఎడ అధిక కరుణను చూపుచున్నాడు. కనుకనే అవి లోపించిన చోట శ్రీకృష్ణుడు ప్రియమునందడు.
नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये నమస్తులు పంకజనాభాయ ఉదరముపై పద్మమును బోలిన ప్రత్యేక చిహ్నం కలిగినట్టి ప్రభువునకు నమస్తులు పంకజమాలినే సదా పద్మహారంతో శోభించు వానికి నమస్సులు పంకజ నేత్రాయ పద్మము వంటి చల్లని చూడ్కులు గలవానికి నమస్తే నమస్కరించుచున్నాను పంకజాంగ్రయే పద్మచిహ్నితములగు పాదములు గలవానికి తత్కారణంగా పద్మముల వంటి పాదములు కలవానిగా తెలియబడువాడు. హే ప్రభు పద్మనాభుడవు సదా పద్మాలచే అలంకృతినిగా ఉండెడివాడవు. పద్మముల వంటి చల్లని చూడుకులు కలవాడవు. పద్మ చిహ్నతములు పాదములు కలవాడవు నగు నీకు హృదయపూర్వక వందనములను అర్పించుచున్నాను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక దేహముపై గల కొన్ని ప్రత్యేక చిహ్నములు ఇచ్చట తెలుపబడుచున్నవి. అట్టి చిహ్నములే ఆ దేవదేవుని సచ్చిదానంద రూపమును ఇతర దేహముల నుండి వేరుపరచుచున్నవి. ఇచ్చట తెలుపబడిన చిహ్నములన్నయోను అతని దేహమునందలి ప్రత్యేక లక్షణములు. అనగా శ్రీకృష్ణ భగవానుడు మనలో ఒకనిగా అవతరించినను తన ప్రత్యేక స్వరూప లక్షణముల ద్వారా సర్వదా భిన్నుడై ఉండును. తాను స్త్రీ అయిన కారణమున దేవదేవుణ్ణి దర్శించు అర్హత తనకు లేదని కుంతీదేవి పలుకుచున్నది. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులు, 3 ఉన్నత వర్ణములకు చెందిన అయోగ్య సంతతి వారు పరతత్వం యొక్క నామము, యశస్సు, లక్షణములు, రూపము మొదలగు వాటికి సంబంధించిన దివ్య విషయములను అవగతం చేసుకునగలిగినంత జ్ఞానములు కలిగి ఉండరని తెలియచేయబడుటయే అందులకు కారణము. అట్టివారు భగవానులకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయములను అవగతం చేసుకున్నటకు అసమర్థులైనను ఆ దేవదేవుని అర్చా విగ్రహ రూపంన కాంచవచ్చును. పైన తెల్పబడిన స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులతో సహా పతిత జీవులందరి ఎడ కరుణను చూపుట కొరకే భగవానుడు అర్చా విగ్రహముగా ఆ రీతి భౌతిక జగమున అవతరించుచుండును. పతిత జీవులు భౌతికం దేనిని కాంచలేనందు పదార్థమునకు ఆ రీతిగా భౌతిక జగమున అవతరించుచుండును. పతిత జీవులు భౌతిక పదార్థమునకు పరముగా దేనిని కాంచలేనందున శ్రీకృష్ణ భగవానుడు గర్భోదకశాయి విష్ణువు రూపంన అసంఖ్యాక విశ్వములలో ప్రతిదాని యందును ప్రవేశించును. అతని దివ్య ఉదరంపై పద్మమును పోలిన నాభి నుండియే కమలము ఉద్భవించి విశ్వపు తొలి జీవి అయిన బ్రహ్మదేవుని జననము జరిగెను. కనుకనే అతడు పంకజనాభునిగా వర్ణించబడినాడు. ఆ పంకజనాభి అయిన భగవానుడే మనోమయములు, దారుమయములు, మృన్మయములు, లోహమయములు, మణిమయములు, చిత్రమయములు అయిన వివిధములైన అర్చా విగ్రహములను స్వీకరించును. భగవానుని ఆ రూపములన్నీయును సదా పద్మమాలలతో అలంకృతములై ఉండును. అంతేగాక భౌతిక కర్మల యందు సదారతులై ఉండడి భక్తులు ఆకర్షింపబడు రీతిలో దేవాలయమునందు వాతావరణము ఆహ్లాదకరంగా ఉండవలెను. యానమును సాగించువారు మనోమయ రూపంను అర్చింతరు. కనుకనే స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల వంటి వారు తమ కొరకై ఏర్పాటు చేయబడిన మందిరములను దర్శించుటయందు అభిలాష కనబరిచినచో భగవానుని కరుణను పొందగలరు. అజ్ఞానులైన కొందరు పలుకున్నట్లుగా అట్టి దేవాలయ దర్శకులు విగ్రహ దర్శకులు కారు. అల్పజ్ఞులైన వారిని కరుణించుట కొరకే గొప్ప ఆచార్యులు అట్టి దేవాలయములను నిర్మించి ఉన్నందున శూద్రులు, స్త్రీలు లేదా అంతకన్నను తక్కువ స్థితికి చెందినట్టి వారు తాము మందిరమునందలి సేవకు పరమైన వారుగా పటాల్ లోపంను ప్రదర్శింపరాదు. భగవద్దర్శనంన తొలుత పాదపద్మ దర్శనం కావించి క్రమంగా ఉరువులను, కటి ప్రదేశమును, వక్షస్థలమును, ముఖారవిందమును దర్శించవలెను. పాదపద్మములను దర్శించకుండా నేరుగా భగవానుని ముఖమును సందర్శించుట చేయరాదు. కాని కుంతీదేవి తాను భగవానులకు మేనత్త అయిన కారణంగా శ్రీకృష్ణుడు సిగ్గుపడునేమోనని తలచి
ఇతర తన దర్శనంను పాదపద్మముల నుండి ఆరంభింపలేదు. కనుకనే అతనిని ఆ పరిస్థితి నుండి రక్షించుట కొరకు కుంతీదేవి కటి ప్రదేశం నుండి కాంచెను. క్రమంగా ముఖ ప్రదేశమును చేరి పిదప పాదపద్మములను కాంచెను. ఈ విధంగా కుంతీదేవి శ్రీకృష్ణుని దర్శించిన విధానము క్రమ పద్ధతిలోనే సాగినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన యొక్క భాగవతం డిస్కషన్ ప్రార్థనతో మొదలు పెడదాం. సో ఈరోజు మనం స్పెషల్ వర్సెస్ చదువుతూ ఉన్నాం. రైట్, మనం డైలీ చేసేటువంటి ప్రార్థనలు ఈరోజు మనం భాగవతం కూడా చదువుతూ ఉన్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకదాంగ్రయే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం నిన్న అందరం నరసింహ చతుర్దశి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. నరసింహస్వామి అపీరెన్స్ డే.
సో అందరికీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి మీ అందరి మీద అని చెప్పి అందరం ప్రార్థన చేసుకుంటూ ఉందాం. సో ఈరోజు మనం ఈరోజు కూడా చాలా స్పెషల్ రోజు. సో మన వైష్ణవ తిథుల్లో చాలా మంచి ఈవెంట్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా కొన్ని డిస్కస్ చేసుకుంటూ ఉందాం. సో కుంతి మహారాణి ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం. సో లైక్ అశ్వత్థామని వదిలిపెట్టిన తర్వాత అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఉత్తర వెళ్ళి కృష్ణుడిని ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు లోపలికి గర్భంలోకి ప్రవేశించి ఆ యొక్క గర్భాన్ని కాపాడారు. సో ఆ విధంగా కృష్ణుడు ఆ విధంగా కాపాడిన తర్వాత తను మళ్ళీ వెళ్తూ ఉంటే కుంతీదేవి ఆ సమయంలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. సో కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు మనం ఐ థింక్ చాలామంది లాస్ట్ ఇయర్ డిస్కషన్స్లో కూడా కుంతి మహారాణి యొక్క పుస్తకం కూడా చదివాం. సో మళ్ళీ ఈ యొక్క భాగవత అంతర్గతంగా కూడా ఈ యొక్క ప్రార్థనలు వస్తూ ఉన్నాయి. కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చాలా ఫేమస్ మనకి. యాక్చువల్గా ఈరోజు చదివిన చాప్టర్ ఇందులో ఏదైతే మనం 2 చదువుతున్నామో ఇవి ఎప్పుడు మనం రిసైట్ చేస్తూ ఉంటాం రోజు, రైట్? సో చాలా మంచి శ్లోకములు. సో దీని యొక్క మీనింగ్ మనం జస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ కుంతి మహారాణి ముందు కుంతి మహారాణి ప్రార్థన చేస్తూ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని చెప్తూ ఉంది. ఇంతకుముందు జస్ట్ ఈ యొక్క ప్రార్థనలు చేసే ముందు కృష్ణుడిని ఆది పురుషుడుగా ప్రార్థన చేస్తూ మొదలుపెట్టింది. నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్ అవస్థితం. నువ్వు నా ముందు కనబడుతూ ఉన్నా నువ్వు నా మేనల్లుడివి అయినా సరే నువ్వు యాక్చువల్గా నువ్వు ఆది పురుషుడివి, అందరినీ కంట్రోల్ చేసేటువంటి ఈశ్వరుడివి, అందరికీ కనబడకుండా లోపల బయట మొత్తం వ్యాప్తి చెంది ఉన్నావు. ఎందుకు అంటే నువ్వు మాకు కనబడకుండా లోపలికి వెళ్ళి ఈ యొక్క పరీక్షితిని కాపాడావు గర్భంలో, కుంతి మహారాణి. సో అలా నువ్వు మొత్తం ప్రతి చోట ఉన్నావు. కానీ మాయా జవనికాచ్ఛన్నం, ఎలా అయితే మాయ అనే ఒక కర్టెన్, జవనిక అంటే ఒక సపోజ్ ఏమన్నా కర్టెన్ మనం మధ్యలో ఉందనుకోండి ఒకరిని చూడడానికి, రైట్? సో ఎలా అయితే మనకి అటువైపు ఉన్న వాళ్ళు కనబడరో అలా మనకి భగవంతుడు అన్ని చోట్ల ఉన్న మన హృదయంలో ఉన్న మన యొక్క ఎలా అయితే మనం మాయ ద్వారా కప్పబడుతూ ఉన్నామో అలా. సో మాయ ద్వారా మనకి భగవంతుడు కనబడట్లేదు. దీనికి ఆచార్యులు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. సూర్యుడు ఉన్నారంటే సూర్యుడు మేఘాలు వచ్చినప్పుడు మేఘాలు కమ్మినప్పుడు సూర్యుడు మనకి కనబడరు. సో అట్లాగే ఆ మేఘాలు రావడానికి సూర్యుడు కారణం. సో అట్లా భగవంతుడి యొక్క మాయ ఎనర్జీ ద్వారా జీవులు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు భగవంతుడు కనబడకుండా ఉంటారు. సో మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం. సో ఈ విధంగా అజ్ఞాదోక్షజం అవ్యయం. సో లైక్ మన ఇంద్రియములకు కనబడకుండా భగవంతుడు అధోక్షజ రూపంలో ఉన్నారు. సో నలక్ష సోమూఢ దృశే నటో నాట్యధరో యథా. అలా ఎవరికైతే నాట్యం ఒక లైక్ నటో నాట్యధరో యథా, ఒకళ్ళు ఒక నాట్యం చేస్తూ ఒకళ్ళు ఉన్నప్పుడు వారికి ఎలా అయితే నాట్యం అంటే ఒక డ్రామా చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి యాక్టర్స్ ఎవరు వీళ్ళు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, తెలియదు, గుర్తుపట్టకపోవచ్చు. సో అట్లా నిన్నెవరు గుర్తుపడతలేదు. నటో నాట్యధరో యథా, ఎవరు
సో ఈ విధంగా మాయ ద్వారా కప్పబడిన వాళ్ళందరూ. సో అలా చెప్పిన తర్వాత, సో నువ్వు లైక్ గొప్ప గొప్ప లైక్ పరమ మహాత్ములు నిన్ను అర్థం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను ఒక సాధారణ స్త్రీని, సో నేను ఎలా అర్థం చేసుకుంటాను, సో అని చెప్తూ తన యొక్క వినయాన్ని ప్రదర్శన చేస్తూ ఉన్నారు. సో అలా ప్రదర్శన చేసిన తర్వాత, సో సరే అంటే నాకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నేను నీకు ప్రార్థనలు చేస్తాను అన్నట్టు ప్రార్థనలు చేస్తూ ఉంది. సో ఇది మనం ఈ శ్లోకం చెప్తూ ఉంది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. చాలా మంచి ప్రేయర్. మనం రోజు భాగవతం చెప్పేటప్పుడు చదువుతూ ఉన్నాం. సో దీనికి కుంతి మహారాణి ముందు కృష్ణాయ అని చెప్పి సంబోధన చేస్తూ ఉంది. కృష్ణ అంటే కృష్ణుణ్ణి డైరెక్ట్గా తన యొక్క లైక్ తన యొక్క ఎవరైతే తన ముందు నిలిచిని ఉన్నారో లైక్ అన్ని లైక్ మొత్తం అన్ని యొక్క అవతారాలన్నిటిలోనూ ఉత్తమమైనటువంటి అవతారం కృష్ణ అని చెప్తూ, ఎందుకంటే లైక్ కంప్లీట్గా ఎవరైతే నీ మీద ప్రేమ ఉంటారో వారు చాలా అదృష్టవంతులు అని చెప్తూ ఉంది. కృష్ణాయ, ఓ అలాంటి కృష్ణ నీకు నా యొక్క నమస్కారములు. తర్వాత అలా నిన్ను కన్నటువంటి నా యొక్క అన్న వసుదేవుడు ఎంతో అదృష్టవంతుడు అన్నట్టు కుంతీదేవి ప్రార్థన, వసుదేవుడిని గుర్తుపెట్టుకుంటూ వసుదేవుడు పొందినటువంటి ఆ యొక్క అదృష్టాన్ని గుర్తు చేసుకుంటూ వాసుదేవాయ అని పిలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రేమ కలిగిన వాళ్ళలో ఈ యొక్క కృష్ణుడి మీద వాసుదేవుడు ఎంతో ప్రేమ, తనకి స్వయంగా కుమారుడిగా వచ్చారు. సో కృష్ణాయ వాసుదేవాయ అని చెప్పి, సో తన యొక్క అన్న యొక్క అదృష్టాన్ని తలుచుకుంటూ ఉంది. ఆ విధంగా అతనికి ఎంతో ప్రేమ ఉంది అన్నట్టు పిలుస్తూ ఉంది. సో అలాగే వసుదేవుడి కంటే కూడా దేవకీదేవి ఇంకా ఎక్కువ ప్రేమని అనుభవిస్తూ ఉంది. ఎందుకంటే స్వయంగా భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి తన యొక్క కడుపులో పెంచుకుంటూ ఉంది. సో ఈ విధంగా తన యొక్క దేవకి యొక్క గొప్పతనాన్ని, దేవకి యొక్క ప్రేమని తలుచుకుంటూ ఉంది. సో నువ్వు దేవికి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటావు, దేవకి నందనాయచ అని చెప్పి దేవికి దేవుని గుర్తుపెట్టుకుంది. తర్వాత లైక్ దేవికి నందనాయచ, దేవికి వసుదేవులు నంద వీళ్ళిద్దరూ కృష్ణుణ్ణి కన్నా సరే వీరికంటే కూడా యశోద నందులు వీళ్ళకి ఇంకా ప్రేమ ఎక్కువ కృష్ణుడి మీద. సో వాళ్ళ యొక్క అదృష్టాన్ని తలుచుకుంటూ ఉంది. నంద గోప కుమారాయ. సో నందుడు లైక్ కృష్ణుణ్ణి పెంచుతూ పోషిస్తూ ఉన్నారు రైట్ ఆ యొక్క బృందావనంలో. సో నందుడి యొక్క బృందావనంలో నందుడి యొక్క ప్రేమ అపారంగా ఉంటుంది కృష్ణుడి మీద రైట్. సో కృష్ణుడు ఎప్పుడు తన యొక్క తండ్రి అంటే ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా నందుడి యొక్క అదృష్టం ఇంకా ఎక్కువ. అలాగే నందుడి కంటే కూడా ఇంకా స్పెషల్ యశోద. సో గోప, సో నంద గోప అంటే ఇక్కడ నందుడు ఇంకా ఇది యశోదామాతను కూడా సూచిస్తూ ఉందన్నమాట. సో నంద గోప. సో యశోదాకి ఇంకా అందరికంటే ఎక్కువ ప్రేమ. సో అది మనకి తర్వాత కుంతి మహారాణి ప్రార్థన చేస్తూ నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో చెప్తుంది ఏ విధంగా కుంతి మహారాణి కృష్ణుడి యొక్క ప్రార్థన ప్రేమని వ్యక్తం చేస్తుందో. స్వయంగా కృష్ణుడిని కట్టేసి మొత్తం తనని శిక్షించే స్థితిలో కూడా ఉంటుంది యశోద, ఆ విధమైనటువంటి ప్రేమ. సో నంద గోప కుమారాయ గోవిందాయ, నెక్స్ట్ గోవింద అని పిలుస్తూ ఉన్నారు. సో గోవింద అంటే కుంతి మహారాణి నీ యొక్క లీలల్లో
నీ యొక్క కైశోర లీలలు ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటాయి అని తలుచుకుంటూ ఉంది, రైట్. సో గోవింద అంటే గోవులకి ఆనందాన్ని ఇచ్చేవారు. సో లేదా అందరి యొక్క ఇంద్రియాలని కలిగి ఉండేటువంటి వ్యక్తి గోవింద. సో అతనికి గోవింద అని పేరు ఎప్పుడు వచ్చింది? గోవింద అని పేరు మనకి ఈ యొక్క బృందావనంలో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన తర్వాత సురభి మాత వచ్చి అభిషేకం చేసిన తర్వాత గోవింద అని నిన్ను మేము పిలుచుకుంటాము అని చెప్పింది. సో అప్పటి నుంచి ఈ యొక్క గోవింద అని పేరు. సో కైశోర లీలలో చేసినటువంటి ఆ యొక్క లీలకి ఇంకా ఫేమస్. సో ఈ విధంగా ఆ యొక్క లీలల్ని, ఈ యొక్క గోపికల యొక్క గొప్పతనాన్ని కూడా ఈ యొక్క కుంతి మహారాణి ఇంచుమించుగా తలుచుకుంటూ ఉందన్నమాట. గోవిందాయ నమో నమః. సో ఆ విధంగా అటువంటి గోవిందుడికి నా యొక్క నమస్కారములు. సో బేసిక్గా ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎంతో రకమైనటువంటి కృష్ణుణ్ణి భక్తుల యొక్క ప్రేమతోటి సంబోధన చేస్తే కృష్ణుడికి ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది అనమాట, రైట్. దేవకీ నందన వాసుదేవ కుమార నందకుమార. సో అట్లా కృష్ణుడు యొక్క భక్తుల యొక్క ప్రేమ, ఈ రెండిటిని గుర్తుపెట్టుకుంటూ చేసినటువంటి ప్రార్థన ఇది. సో ఈ విధంగా కుంతి మహారాణి కృష్ణుణ్ణి తన యొక్క ఈ ప్రార్థన చేస్తూ ఉంది, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ. సో తర్వాత లైక్ నెక్స్ట్ ఇది కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. సో ఇది కృష్ణుడు అంటే వీళ్ళందరూ అదృష్టవంతులు అని కుంతి మహారాణి తలుచుకుంటూ ఉంది. మరి ఇక్కడ నేను కూడా అదృష్టవంతురాలినే అని చెప్తూ తన యొక్క అదృష్టాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకు అంటే నేను ఇంత అందమైనటువంటి సుందరమైనటువంటి నీ యొక్క రూపాన్ని నా ముందు నేను చూడగలుగుతూ ఉన్నాను అని చెప్పి ఈ యొక్క సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూ చేసినటువంటి ప్రార్థన. ఎందుకంటే నా కళ్ళకి నువ్వు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉన్నావు అని చెప్పి. సో కృష్ణుడి యొక్క సౌందర్యం, కృష్ణుడు నమః పంకజ. జనరల్గా మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా విగ్రహాలను చూసినప్పుడు భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు జనరల్గా పాదాలతోటి మొదలు పెడుతూ ఉంటాం. సో పాదాలని చూసి తర్వాత నెమ్మదిగా పైకి వెళ్తూ నాభిని చూసి తర్వాత వక్షస్థలాన్ని చూసి ముఖారవిందాన్ని చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా లైక్ పాదాల నుంచి పైకి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ కుంతి మహారాణి నాభి దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణుడు తనకి రిలేషన్లో మేనల్లుడు, అంటే ఒక రకమైనటువంటి వాత్సల్య భావం, రైట్. సో అంటే తల్లి ఒక ఇంచుమించుగా లైక్ ఆ తల్లి లెవెల్లో ఉన్నట్టు మేనత్తగా చూస్తూ ఉంది. సో కాబట్టి పాదాలతోటి మొదలు పెడితే కృష్ణుడు కొంచెం సిగ్గుపడతాడు, ఇబ్బంది పడతాడు అన్నట్టు ఈ విధంగా నమః పంకజ నాభాయ అని చెప్పి పంకజనాభ అనే లైక్ భగవంతుడి యొక్క నాభి పంకజం, లైక్ లోటస్ తామర పువ్వులాగా ఉంటుంది అని చెప్పి పోలుస్తూ ఉన్నారు. లైక్ మన యొక్క పద్మనాభుడు అని కూడా వింటూ ఉంటాం. పద్మనాభ అంటే భగవంతుడు పద్మం నుంచి ఈ యొక్క భగవంతుడి యొక్క నాభి నుంచి పద్మం వచ్చింది, ఆ పద్మంలోనే మనమందరం జన్మ తీసుకున్నాం. సో అట్లా భగవంతుడి యొక్క నాభి ఎంతో అందంగా పంకజం లాగా ఉంటూ ఉంటుంది అన్నారు. తర్వాత భగవంతుడిని ఇక్కడ చాలాసార్లు పంకజం లైక్ లోటస్ ఈ యొక్క తామర పువ్వుతోటి పోలుస్తూ ఉన్నారు. సో ఎందుకు అంటే జనరల్గా ఈ లోకంలో అందమైనటువంటి
చాలా అందంగా కనిపించేటువంటి వాటితో పోలుస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. ఓ భగవంతుడా, నేను నిన్ను ఎన్నో ఉపమాలతో నీ అందం ఎంతో బాగుంటుందని చెప్పి ఎన్నో ఉపమానాలతోటి నిన్ను పొగుడుతూ ఉన్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత నేను యాక్చువల్గా నిన్ను పొగిడాను అని అనుకోవట్లేదు. నిన్ను చాలా తక్కువ వాటితో పోల్చాను అన్నట్టు నేను సిగ్గుపడుతూ ఉన్నాను ఇప్పుడు అని చెప్పి అంటారు. అంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందిన తర్వాత. ఎందుకంటే మనకి ఒక రకంగా అర్థం అవ్వడానికి ఒక రకమైన పోలికతో పోలుస్తూ ఉంటారు. కానీ భగవంతుడిది సౌందర్యం ఇంకా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. సో నమః పంకజనాభాయ. సో అలాగే పంకజానికి అంటే తామర పువ్వు పద్మానికి చాలా స్పెషాలిటీ, చాలా అందంగా ఉంటుంది ఈ లోకంలో. అలాగే అది ఒక బురదలోంచి పుట్టింది. బురదలోంచి పుట్టిన ఆ బురద ఏమాత్రం దానికి అంటదు. అంటే ఈ లోకంలో ఉన్నా సరే తామర పువ్వు ఈ లోకంలో దేనికి అటాచ్ అయి ఉండదు. అట్లా కృష్ణుడు మొత్తం ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి బంధనాలకి కృష్ణుడు ఆకర్షణ కాడు. 3 గుణాలకి పరంగా ఉంటారు, అందుకని పంకజం. సో అలా అలాగే లైక్ నీటి బొట్టు మనకి తామర పువ్వు ఈ ఎగ్జాంపుల్ భగవద్గీతలో కూడా చెప్తారు కృష్ణుడు. బ్రహ్మణ్యాదాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతిహ లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంబసా. నీటి బొట్టుని పద్మం మీద పడితే అది జారిపోతుంది. దానికి ఎక్కడ ఏ విధమైనటువంటి లైక్ నీరు అంటడం అంటూ ఉండదు. సో అదేవిధంగా లైక్ ఎవరైతే డిటాచ్డ్గా ఉంటారో వారు ఈ లోకానికి ఆసక్తిగా ఉండరు అని చెప్తూ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. సో అట్లా అది కూడా పద్మం యొక్క స్పెషల్. సో ఈ విధంగా ఒక భౌతికమైన విధంగా ఈ యొక్క నమః పంకజన ఆ పంకజంతో పోలుస్తూ ఉన్నారు. అలాగే కృష్ణుడు ఈ యొక్క శరీరంలో ఎన్నో రకాలైనటువంటి పంకజాలు ఉంటూ ఉంటాయంట. ఇక్కడ కొన్ని పంకజాలు చెప్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క నాభి పంకజం నమః. అలాగే పంకజమాలిని, కృష్ణుడు పంకజాల్ని ధరిస్తూ ఉంటారు. నమః పంకజ నేత్రాయ, కృష్ణుడి యొక్క కన్నులు కూడా ఎంతో అందంగా పంకజం యొక్క తామర పువ్వులాగా అందంగా ఉంటాయి. తర్వాత అలా చెప్తూ మళ్ళీ తిరిగి భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి వచ్చింది. రైట్. సో మనం కింద నుంచి పైకి వెళ్తే కుంతి మహారాణి మధ్యలో మొదలుపెట్టి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది అనమాట. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని పొగుడుతూ ఈ విధంగా కుంతి మహారాణి ప్రార్థన చేస్తూ ఉంది. సో ప్రభుపాదుల వారు మనకి చెప్తూ కుంతి తన యొక్క అదృష్టాన్ని చెప్తూ ఇలా తన యొక్క రూపాన్ని ఆనందిస్తూ ఉంది. ఈ రూపాన్ని మనం ఆనందించడానికి మన కోసం ఈ యొక్క అర్చా విగ్రహ రూపంలో భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తూ ఉంటారు. రైట్. అర్చా విగ్రహం కూడా భగవంతుడి యొక్క రూపం. సో అర్చా విగ్రహాన్ని టెంపుల్ అంటే భగవంతుడి యొక్క విగ్రహ యొక్క ఎవరైతే భగవంతుడి యొక్క విగ్రహాలని దర్శించుకుంటూ ఉంటారో అక్కడ కూడా భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఎంతో అందంగా డెకరేట్ చేస్తూ అందరికీ ఆకర్షణ వచ్చేటట్టు, అలాగే మనం కూడా ఆకర్షణ పొందేటట్టు ఆ రూపాన్ని చూస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. సో అందరికీ మన యొక్క కృప కోసం భగవంతుడు ఈ యొక్క విగ్రహ రూపంలో ఆవిర్భవిస్తూ ఉంటారు. రైట్. సో ఆ విగ్రహ రూపంలో వచ్చిన భగవంతుడు ఆ విగ్రహం భౌతికమైనది లాగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆ భౌతికమైనటువంటి వస్తువు కూడా భగవంతుడి యొక్క శక్తే. భగవంతుడు అంతటా ఉన్నారు. సో భగవంతుడి యొక్క శక్తి ద్వారా మొత్తం వ్యాప్తి చెంది ఉన్నారు. అలాగే భగవంతుడి శక్తి అయినప్పుడు భగవంతుడు కావాలంటే ఆ విగ్రహంలో కూడా తను రావచ్చు అనమాట అందులో. సో ఆ విధంగా విగ్రహ హర్ష అవతారము అంటారు. సో ఈ విగ్రహంలో ఆయన ప్రకటమవుతూ ఉంటారు మనకి. సో ఆ విధంగా మనం భగవంతుడిని చూడొచ్చు. సో ఈ విధంగా కుంతి మహారాణి ఇలా ప్రార్థన చేస్తూ ఈ యొక్క విగ్రహం యొక్క దాన్ని కూడా ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. రైట్. సో ఆ విధంగా మనకి ఈరోజు చాలా
లైక్ ఈరోజు చాలా ఈవెంట్స్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా ఈ యొక్క విగ్రహం గురించి ఏదైతే మనకి చెప్తూ ఉన్నారో దానికి సంబంధించిన కూడా మంచి 2 సంఘటనలు ఉన్నాయి. ఈరోజు రాధారమణ్ యొక్క రాధారమణ్ దేవి యొక్క ఆవిర్భావం, రైట్. సో రాధారమణ్ అంటే బృందావనంలో రాధారమణ్ టెంపుల్, రాధారమణి యొక్క విగ్రహం. సో ఎంతమందికి మీకు ఆ భగవంతుడి యొక్క స్టోరీ తెలుసు? రైట్, వినే ఉంటారు. కాకపోతే మళ్ళీ మనం జస్ట్ బ్రీఫ్గా చర్చించుకుందాం. మనకి రైట్ రాధారమణ్ విగ్రహం గోపాల భట్ట గోస్వామి, రైట్. మనకి చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా వచ్చినప్పుడు శ్రీరంగంలో 4 నెలలు ఉన్నారు. లైక్ అంతకుముందు డిస్కషన్స్లో కూడా మనకి ఎప్పుడో చర్చించాం. 4 నెలలు ఉన్నప్పుడు అక్కడ వెంకట భట్ట అనే ఇంట్లో ఆయన ఇంట్లో ఉన్నారు. వెంకట భట్ట ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వెంకట భట్ట యొక్క కుమారుడు ఈ యొక్క ఏదైతే ఉన్నారో ఆయన చైతన్య మహాప్రభు అంటే ఎంతో ఆకర్షణ చెంది ఆయనకి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసుకుంటూ ఉన్నారు. సో చైతన్య మహాప్రభుకి ఆయనకి ఎప్పుడు ఆయనకి లైక్ ఇంట్లో ఒక సన్యాసి ఉన్నారు. సో సన్యాసికి ఒక చిన్న పిల్లవాడు సేవలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి, రైట్. సో ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసుకుంటూ ఉన్నారు. చైతన్య మహాప్రభు కాళ్ళు ఎత్తడం, లైక్ అన్నం వడ్డించేటప్పుడు మొత్తం అన్ని రకాలుగా కంప్లీట్గా చైతన్య మహాప్రభు సేవలు చేసుకుంటూ ఎంతో ఆకర్షణ చెంది ఉన్నారనమాట. సో అలా చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎంతో ఆయన యొక్క విరహంలో ఉంటూ ఉండేవారు. సో తర్వాత ఆయనే ఈ యొక్క గోపాల భట్ట గోస్వామిగా మనకి బృందావనం వచ్చారు. చైతన్య మహాప్రభు మీ తల్లిదండ్రులు సేవ చేసుకుని తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత బృందావనం రమ్మని ఆదేశిస్తారు. సో అలా ఈ యొక్క గోపాల భట్ట గోస్వామి బృందావనం వస్తారు. సో బృందావనంలో ఎంతో చక్కగా ఎన్నో సేవలు చేసుకుంటూ ఉంటారు, రైట్. సో అలా బృందావనంలో సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన యాక్చువల్గా ఎంతో కంట్రిబ్యూషన్ అనమాట. సో ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు మనకి రాశారు. షట్ సందర్భం ఏదైతే ఉన్నాయో దానికి కారిక ఒరిజినల్గా రాసింది ఆయన. అలాగే సత్క్రియ సారదీపిక అని చెప్పి ఒకటి రాశారు. సో అట్లా ఎన్నో మంచి గ్రంథాలు ఇచ్చారు. ఆయన ఎంత అభినయం అంటే లైక్ చైతన్య చరితామృత రాయడానికి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నానికి వెళ్తే దానికి తన యొక్క ఆశీర్వాదం, నా యొక్క పేరు అంటే నా గురించి మీరు అందులో రాయకూడదు, అప్పుడు నా యొక్క ఆశీర్వాదాలు ఇస్తానున్నారు అనమాట. అలా గోపాల భట్ట స్వామి గురించి చైతన్య చరితామృతలో పెద్ద ఎక్కువ చర్చ లేదు. సో అలా ఆయన అంత వినయం ఉండేవారు. ఆయన ఒకసారి ఈ యొక్క గండకి నదికి వెళ్తారు. సో గండకి నదికి వెళ్తే అక్కడ గండకి నదిలో తన యొక్క స్నానం చేసి తన యొక్క చెంబుతోటి నీళ్ళని తీసుకుంటే అక్కడ ఒక 12 రకాలైనటువంటి శాలిగ్రామ శిలలు అందులోకి వస్తాయి. గండకి నది అంటే యాక్చువల్గా తులసి మారానే గండకి నదిగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ శాలిగ్రామ శిలలు ఉంటాయి, భగవంతుడి యొక్క రూపం శిలలుగా. సో అవి లోపలికి వస్తే ఇలా వచ్చినాయి అని మళ్ళీ దాన్ని బయటికి వేస్తారు. మళ్ళీ చెంబులో ముంచి మళ్ళీ నీళ్లు తీసుకున్నానుకుంటే మళ్ళీ అవి వస్తాయి అన్నమాట. మళ్ళీ బయటికి వేస్తారు, మళ్ళీ వేస్తే మళ్ళీ అవి వస్తాయి. సో అప్పుడు ఇన్నిసార్లు వచ్చాయంటే భగవంతుడి యొక్క కోరిక, ఇవి నా దగ్గరికి రావాలి అని చెప్పి వాటిని స్వీకరించి బృందావనం తీసుకొస్తారు తన యొక్క పూజ చేసుకోవడానికి. అక్కడ బృందావనంలో ఎంతో చక్కగా వాటిని పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉంటే అక్కడ మిగిలిన గోస్వాములు కూడా ఉన్నారు, రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, వాళ్ళందరూ. వాళ్ళకి కూడా వారి యొక్క విగ్రహములు వచ్చాయి. లైక్ మదన్ మోహన్, రాధా గోవింద్ జీ, వాళ్ళందరి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సో ఒకసారి కొంచెమంది ఒక వ్యాపారవేత్త బృందావనం వచ్చినప్పుడు ఎన్నో రకాలైనటువంటి నగలు తీసుకొస్తారు. సో ఆ నగలు తీసుకొచ్చి అందరికీ ఈ యొక్క విగ్రహాలకి అలంకరించుకోవడానికి ఇస్తారనమాట. సో అలంకరించుకోవడానికి ఇస్తే వాటితోటి అందరూ విగ్రహాలను అలంకరించుకుంటే గోపాల భట్ట గోస్వామి
అనుకుంటూ ఉంటారు. అయ్యో నాకు విగ్రహం ఉంటే నేను కూడా మంచిగా డెకరేట్ చేసుకుంటూ ఉందని అని అనుకుంటూ ఉంటారు. సో అనుకుంటూ ఉంటే అంటే ఇన్ జనరల్గా శాలిగ్రామశిలకి ఎక్కువ డెకరేషన్స్ చేయలేమన్నమాట. సో అలా అనుకుంటే ఆ సమయంలో ఈ యొక్క గోపాల భట్ట గోస్వామి యొక్క కోరికని తీర్చడానికి ఒకానొక శాలిగ్రామశీల ఎలా అయితే నిన్న నరసింహస్వామి ఖమ్మం నుంచి ఎలా బయటకు వచ్చారో అట్లా ఆ ఆ యొక్క సమయంలోనే ఈ ఈ యొక్క అదే సమయంగా ఈ యొక్క శాలిగ్రామశీల ఈ యొక్క రాధారమణ్ విగ్రహ రూపంలో మారారనమాట. అదే రాధారమణ్ యొక్క విగ్రహం. సో యాక్చువల్గా టెంపుల్కి వెళ్తే అందులో పూజారులు చెప్తారు ఇంకా శాలిగ్రామశిల వెనకాల ఉంది అని చెప్పి. సో శాలిగ్రామశిల ఇంకా వెనకాల ఉంది అని ఎన్నో రకాలుగా మనకి అక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట. సో మనకి రాధారమణ్ విగ్రహం యొక్క ఆవిర్భావం రోజు సో చాలా చక్కగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయి. సో మనకి జస్ట్ ఆ యొక్క మీరు చూసే ఉంటారు ఆ యొక్క విగ్రహం మొత్తం. సో ఇది రాధారమణ్ యొక్క లీల. జస్ట్ విగ్రహం షేర్ బృందావనం వెళ్తే అక్కడ చాలా మంచిగా లైక్ ఫేమస్ రాధారమణ్ డిటి చాలా మంచిగా ఫేమస్గా చేస్తూ ఎన్నో ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారనమాట. రాధారమణ్ యొక్క టెంపుల్లో ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి అక్కడ. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రాధారమణ్ యొక్క విగ్రహం ఆవిర్భవించిన రోజు జస్ట్ ఒక ఫోటో చూస్తూ ఉన్నా. అలాగే ఈరోజు ఇంకొక రోజు కూడా ఉంది, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ రాధారమణ్ జీ విగ్రహంలు అనమాట. జస్ట్ మనం చూస్తే ఇక్కడ షేర్ చేయొచ్చు. ఓకే, సో రాధారమణ్ యొక్క పాస్ట్ టైం అది. అలాగే ఈరోజు మాధవేంద్రపురి అని చెప్పి ఆయన యొక్క తిరోభావ దినం, రైట్. సో అన్ని విగ్రహాలకి కనెక్టెడ్ అనమాట. మాధవేంద్రపురి ఎవరు? మన యొక్క చైతన్య మహాప్రభు యొక్క గురువు యొక్క గురువు, రైట్. మాధవేంద్రపురి గురించి చెప్పాలి అంటే మన యొక్క సంప్రదాయానికి ఒక రూట్ అన్నట్టు చెప్తారు. రూట్ అంటే అదే మూలం, రైట్. ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క సంప్రదాయం ఒక వృక్షం అయితే దానికి మూలం మాధవేంద్రపురి అంటారు. ఎందుకంటే మాధవేంద్రపురి నుంచే మనకి ఈ యొక్క రాధాకృష్ణుల యొక్క సేవ అనేది మనకి లభించిందనమాట. సో మాధవేంద్రపురి యొక్క భక్తి కంప్లీట్గా మనకి ఈ యొక్క చైతన్య చరితామృతిలో వర్ణన వస్తుందన్నమాట. యాక్చువల్గా చైతన్య భాగవతంలో కూడా చెప్తారు, మాధవేంద్రపురి నిత్యానంద ప్రభు ఒకసారి మాధవేంద్రపురి ఆయన తిరుగుతూ మాధవేంద్రపురిని కలుస్తారంట. మాధవేంద్రపురిని కలిస్తే వాళ్ళిద్దరూ ఎంతో ఒకళ్ళకొకళ్ళు చూసుకుని వారి యొక్క ప్రేమ చాలా కంప్లీట్గా ఒకళ్ళు ఇంకా కృష్ణ ప్రేమలో మునిగిపోతారు. ఒకళ్ళనొకళ్ళు కంప్లీట్గా నీళ్ళు వస్తూ ఉంటాయి. సో లైక్ ఒకళ్ళకి అంటే భక్తులు వాళ్ళిద్దరినీ కలిసి వారి యొక్క కృష్ణుని పరస్పరం వారి యొక్క ప్రేమని ఎలా వ్యక్తం చేసుకుంటారు అనేది మాధవేంద్రపురి నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో అలా నిత్యానంద ప్రభు ఎంతో ఆనందాన్ని పొందుతారు మాధవేంద్రపురిని చూసి. ఈ యొక్క మాధవేంద్రపురిని తన యొక్క గురువుగా స్వీకరిస్తూ ఉంటారనమాట. అలాగే మాధవేంద్రపురి యొక్క శిష్యులు ఇంకా మనకి అద్వైతాచార్యులు వారు, అలాగే ఈశ్వరపురి వారు,
సో ఇట్లా మాధవేంద్రపురి వారి యొక్క ఎంతోమంది శిష్యులు ఎంతో ప్రేమకి చాలా ప్రగాఢంగా వారు పేరు పొందారన్నమాట. చైతన్య మహాప్రభు కూడా అలా ఈశ్వరపురి ఎప్పుడు ఈశ్వరపురి మాధవేంద్రపురికి ఎన్నో సేవలు చేసుకుంటూ ఉన్నారు. సో అందువల్ల చైతన్య మహాప్రభు ఈశ్వరపురి వారిని గురువు కింద స్వీకరించారు. మాధవేంద్రపురి వారి యొక్క భక్తిని ఆ సంప్రదాయంలో అలా ఆయన్ని స్వీకరిస్తూ. సో మాధవేంద్రపురి వారు ఆయన ఎంతో విరక్తిగా భక్తి కంప్లీట్గా చేసుకుంటూ ఉండేవారు. సో అట్లా ఆయన యొక్క ఆయన చేసేటువంటి ఏంటి అంటే జస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఏదన్నా ఇస్తే తీసుకుంటారు, లేకపోతే ఎవరు ఏమీ ఇవ్వకపోతే ఏమీ స్వీకరించరు అనమాట. సో ఉపవాసం. సో అలా ఉంటూ మొత్తం అంతా తిరుగుతూ లైక్ బృందావనంలో ఆయన కంప్లీట్గా భజనలో ఇన్వాల్వ్ అవుతూ అక్కడికి బృందావనం వచ్చినప్పుడు ఉంటూ ఉండేవారు. అక్కడ బృందావనంలో గోవర్ధన దగ్గరికి వచ్చి గోవర్ధన దగ్గర ఆ ప్రదేశంలో ఆయన కంప్లీట్గా భజన చేసుకుంటూ ఉండేవారు. సో భజన చేసుకుంటూ ఇంత చెప్పినట్టు ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకుంటారు, లేకపోతే ఏమీ తీసుకోరు. సో అట్లా ఆయన భజన చేసుకుంటూ ఉంటే ఒకనొక సమయంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఒక పిల్లవాడు వచ్చి లైక్ పాలు తీసుకొచ్చి ఇస్తారనమాట. పాలు తీసుకొచ్చి వస్తే అతన్ని చూసి చాలా ఆకర్షణ చెందుతారు మాధవేంద్రపురి. ఎవరు నువ్వు అంటే, నేను ఇక్కడ సమీపంలో ఉండే గ్రామంలో ఉంటాను. ఈ గ్రామంలో లైక్ నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, మీరేమీ తీసుకోవట్లేదు. సో అందుకని నేను ఈ పాలు తీసుకొచ్చి ఇచ్చాను, మీరు తీసుకోండి అని చెప్పి ఇక్కడ లైక్ ఎవరో వేరే అని తీసుకుంటే అతను చాలా ఆకర్షణ చెంది నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతారు. సో మాధవేంద్రపురి ఎంతో ఆనందాన్ని లైక్ అతను చూస్తేనే ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు. సో ఆయన దాన్ని స్వీకరించిన తర్వాత తన యొక్క హరే కృష్ణ మంత్రాన్ని చేసుకుంటూ తర్వాత చాలా తక్కువ సమయం ఆయన పడుకుంటూ ఉంటారు. అలా జస్ట్ పడుకుని కొద్దిగా అలా కొద్దిగా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కల్లో ఆ యొక్క అదే వ్యక్తి మాధవేంద్రపురికి కలలో వచ్చి, యాక్చువల్గా నేనే గోపాలుణ్ణి, ఈ యొక్క బృందావనం ఒక రకమైనటువంటి పొదలో నేనున్నాను. ఇక్కడ ఉంటూ నేను ఎన్నో రకాలైనటువంటి లైక్ వేడిని, చలిని, వర్షాన్ని అన్నిటిని అనుభవిస్తూ ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులందరినీ తీసుకొచ్చి నన్ను ఈ పొదలోంచి బయటికి తీసుకురా. అప్పుడు నన్ను ఈ గోవర్ధనం మీద నన్ను స్థాపించు, అలాగే నాకు ఒక మందిరాన్ని నిర్మించు అని చెప్తారు. సో అలాగే నాకు ఎంతో చల్లనీళ్ళతోటి నాకు లైక్ స్నానం చేయించు, ఎందుకంటే నా యొక్క శరీరం శుద్ధపడేటట్టు అన్నట్టు చెప్తారు. నేను ఎప్పటి నుంచో నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు మాధవేంద్రపురి వస్తారు నాకు ఈ విధంగా సేవ చేస్తారు అని చెప్పి లైక్ నీ యొక్క ప్రేమ వల్ల నేను ఎంతో ఆకర్షణ చెంది నీ ద్వారా సేవను తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పి, నా పేరు గోపాల, నేను గోవర్ధన దారిని, నేను అంతకుముందు వజ్రనాభు ద్వారా స్థాపించబడినటువంటి వ్యక్తిని. సో నేను ఇక్కడ ఉండే దీనికి అంతటినీ అధిపతిని అన్నట్టు చెప్తారు. సో అంటే చూడండి, మనకి భగవంతుడు కూడా భక్తుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారా మన భక్తులు, నాకెప్పుడు సేవ చేస్తారా అని చెప్పి, రైట్. సో అట్లాగే మాధవేంద్రపురి జనరల్గా అన్ని కళలు కూడా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే అవి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్గా ఈ యొక్క ఏదైతే దివ్యమైనటువంటి కళలు వస్తాయో డైరెక్ట్గా ఇవి భగవంతుడి యొక్క స్ఫూర్తి అనమాట. ఈ విధంగా కళలో వచ్చి మాధవేంద్రపురికి చెప్పారు. సో దాన్ని ఎప్పుడైతే విన్నారో మాధవేంద్రపురి లైక్ కొన్ని రకాలైనటువంటి కారణాల ద్వారా
నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి వెంటనే మాధవేంద్రపురి లెగిసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ తీసుకువెళ్ళి అక్కడ ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని తీసుకున్నారు. సో వెంటనే అక్కడ చాలా మనకి డిస్క్రిప్షన్ మనం చూస్తే ఆ యొక్క విగ్రహాన్ని ఎలా స్థాపించారు అంటే ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క ఫెస్టివల్ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి గోవిందకొండ నుంచి ఎన్నో రకాలైనటువంటి నీళ్లతోటి అభిషేకం చేశారు. తర్వాత అక్కడ ఉండే గ్రామస్తులందరూ వ్రజవాసులకి జనరల్గానే న్యాచురల్గా కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ ఆకర్షణ ఉంటుంది. సో వాళ్ళందరూ కృష్ణుడి యొక్క విగ్రహం వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా అక్కడికి అందరూ వచ్చి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించారు, ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎంతోమంది ఎన్నో రకరకాల విలేజెస్ నుంచి వారికి సంబంధించిన పత్రం, పుష్పం, తులసి ఆకులు మొత్తం ఇవన్నీ తీసుకొచ్చారు. సో అలా భగవంతుడి యొక్క అభిషేకం జరిగింది, నైవేద్యం సమర్పించారు. నెమ్మదిగా అక్కడ ఉండేటువంటి పంచామృతంతో అభిషేకం చేశారు. సో మంచి ఆయిల్స్ అవన్నీ భగవంతుడి యొక్క విగ్రహానికి రాశారు. ఆ విగ్రహం చాలా మెరుస్తూ ఉండే విధంగా. తర్వాత ఈ విధంగా విగ్రహాన్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొత్త బట్టలు ఇచ్చారు. ఈ యొక్క గంధాన్ని పూస్తూ తులసి మాలలు అర్పిస్తూ ఎన్నో రకాలైనటువంటి మాలలు అన్నీ అర్పిస్తూ ధూప దీప నైవేద్యములన్నీ ఎన్నో చక్కగా యొక్క స్థాపన చేశారన్నమాట. ఈ విధంగా భగవంతుడి యొక్క విగ్రహం అంటే ఇక్కడ విగ్రహం భగవంతుడే ఈ యొక్క విగ్రహ రూపంలో వచ్చారు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. రైట్. యాక్చువల్గా ఈ టెంపుల్లో ఈ యొక్క గోవర్ధనంలో ఇక్కడ ఈ శ్రీనాథ్జీ అని పిలుస్తూ ఉంటారు ఈ గోపాల్జీ మందిరాన్ని. సో ఈ యొక్క టెంపుల్లో ఒక సింపుల్ భక్త ఉంటూ ఉంటారనమాట. సో ఆయన లైక్ ఒక స్టోరీ అనమాట. ఒక అతను ఈ యొక్క శ్రీనాథ్జీకి ఈ యొక్క గోపాల్జీకి కాపలా కాస్తూ ఉంటారు. కాపలా కాస్తూ ఉంటే నైట్ అంతా అతను భగవంతుడి గురించి గీతాలాపన చేస్తూ ఉంటారన్నమాట. కాకపోతే ఆయన యొక్క కంఠం అంత మధురంగా ఉండదు, కానీ చాలా ప్రేమగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సో కానీ భగవంతుడికి అప్పుడు లైక్ ఈ యొక్క సమయంలో చాలా కొంచెం మంది భక్తులు వచ్చి కీర్తన చేస్తూ ఉంటారు. అందులో ఒకానొక ఆయన చాలా సుందరంగా పాడుతూ ఉంటారు. పాడుతూ ఉంటే ఆయన చాలా సుందరంగా మంచిగా పాడుతూ మంచి కీర్తన చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఒకసారి అలా కీర్తన చేసిన తర్వాత వెళ్తూ ఉంటే ఈ యొక్క పైఠ అని చెప్పి ఇతను పాడుతూ ఉంటారు. కానీ ఇతని పాట మామూలుగా అతను భక్తితో పాడుతూ ఉన్నారు, కానీ అంత అందంగా అంత వినసంపుగా ఉండదు. వెంటనే నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు, ఎందుకు ఈ యొక్క భగవంతుడికి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు నీ పాటల ద్వారా అని చెప్పి అంటారనమాట. సో అది అలా అని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే తర్వాత భగవంతుడు తర్వాత ఈ యొక్క కానీ అప్పటి నుంచి ఈ యొక్క భగవంతుడు అక్కడ భగవంతుడికి యాక్చువల్గా ఈ యొక్క తిని యొక్క పాటలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అతను అప్పటి నుంచి పాడకపోతే వెంటనే భగవంతుడు నెక్స్ట్ రోజు నుంచి ఈ యొక్క నాకు పైట వచ్చి అతని యొక్క పాటలు పాడాలి అన్నట్టు చెప్తారనమాట. సో వెంటనే అతను ఈ యొక్క ఎవరైతే పూజారి ఇతను ఉన్నారో ఇతను వచ్చి ఇతన్ని క్షమాపణ వేడుకుంటారు. సో ఈ విధంగా భగవంతుడికి అంటే భక్తితోటి పాడితే ఇష్టము అని చెప్పి నిరూపిస్తారన్నమాట. సో అంటే ఎన్నో లీలలు చేస్తూ ఉన్నారు శ్రీనాథ్జీ అక్కడ. సో అలాగే మాధవేంద్రపురికి నైట్ కలలో వచ్చి అలా పూజ ఎన్నో సేవలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క గోపాల్జీకి. ఇలా సేవలు జరుగుతూ ఉంటే తర్వాత మళ్ళీ కలలోకి వచ్చి నాకు చాలా వేడిగా ఉంది కాబట్టి నాకు చందనంతో నా యొక్క శరీరాన్ని మొత్తం చందనంతో అర్పిస్తే బాగుంటుంది
అని చెప్పి నువ్వు చందనం తీసుకురా అని చెప్పి మాధవేంద్రపురికి చెప్తారు కల్లో వచ్చి మళ్ళీ. సో మాధవేంద్రపురి ఆ యొక్క ఆజ్ఞ విని, రైట్, ఈ సమయంలో చాలా వేడిగా ఉంటుంది, మనం వేసవికాలాన్ని అనుభవిస్తూ ఉన్నాం, ఎంతో వేడిగా ఉంటుంది. సో భగవంతుడి యొక్క విగ్రహానికి చందనం పూస్తూ ఉంటారు, రైట్. సో లైక్ చాలా మందిరాల్లో మొత్తం శరీరానికి మొత్తం చందనం గీసి అర్పిస్తూ ఉంటారు, రైట్. ఇక్కడ మన యొక్క మందిరాల్లో కూడా ఫుల్ బాడీ చందన్ అంటారు. మొత్తం చందన ఎంతో ఎంతో సేవ అనమాట. భక్తులందరూ ఎంతో ప్రేమతోటి మొత్తం చందనాన్ని రుద్దుతూ ఆ చందనం తయారు చేస్తారు. అది భగవంతుడి యొక్క మొత్తం శరీరానికి అర్పణ చేస్తారన్నమాట. ఈ విధంగా భగవంతుడి యొక్క శరీరాన్ని కూల్ చేస్తూ ఉంటుంది ఆ చందనం. సో ఈ విధంగా ఆ యొక్క చందనాన్ని తీసుకురమ్మని భగవంతుడు ఆదేశం ఇస్తే మాధవేంద్రపురి వెళ్ళి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే క్షీరచోర్ గోపీనాథ్ అనే ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ కూడా కథ ఉంటుంది. భగవంతుడు ఈ యొక్క అంటే అక్కడ ఉండే ఒక స్పెషల్ ప్రిపరేషన్ అనమాట. అది క్షీరం, ఆ యొక్క పర్వాణం చాలా స్పెషల్గా ఉంటుంది అని వింటారు. వింటే అది నేను కూడా టేస్ట్ చేస్తాను, నా యొక్క గోపాలుడికి శ్రీనాథ్జీకి అర్పించవచ్చు అన్నట్టు ఆలోచన చేస్తారు. వెంటనే అరే నేను భగవంతుడికి నైవేద్యం పెట్టుతున్న దాన్ని ఎలా తినాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అని వెంటనే తనను తను తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే ఆ రోజు నైట్ గోపీనాథ్ ఆ యొక్క ఏదైతే భగవంతుడికి అక్కడ నైవేద్యం పెడతారో అందులో ఉన్నటువంటి ఒక కొండని విగ్రహం వెనకాల అక్కడ దాసి నైట్ పూజారికి కల్లోకి వచ్చి, నేను ఈ యొక్క మాధవేంద్రపురి కోసం ఒక కొండని దాసాను, అది నువ్వు అతనికి ఇవ్వి అని చెప్తారు. సో అతను బయలుదేరి మాధవేంద్రపురి అంటే ఎవరు అని చెప్పి వెళ్తారు. వెళ్ళి అతనికి నీకోసం భగవంతుడు ఒక కుండని దొంగిలించారు అన్నారు. క్షీర అంటే పరమాన్నం. సో దాన్ని నీకోసం దొంగిలించారు, చోర్ చేశారు, అందుకే క్షీరచోర గోపీనాథ్ అంటారు ఆ విగ్రహాన్ని. సో దాన్ని స్వీకరించు అని చెప్పి చెప్తారు. మాధవేంద్రపురి ఎప్పుడైతే అది విన్నారో అది ఎంతో ఆనందానికి లోనవుతారు. నా కోసం భగవంతుడు ఇలా రెసిప్రొకేట్ అయ్యారు, ప్రతిస్పందించారని చెప్పి. సో తర్వాత అక్కడ దాన్ని స్వీకరించి మళ్ళీ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే అక్కడ ఉంటే మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంతో రకంగామైనటువంటి ఈ యొక్క గౌరవాన్ని ఇస్తారు అని చెప్పి. సో ప్రతిష్టార భయే పూరి గేల పలాయ, కృష్ణ ప్రేమే ప్రతిష్ట చలే సంగే గడాయ, రైట్. సో ప్రతిష్ట అనే దాని గురించి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట, యమున అనే ఆ ప్లేస్ నుంచి. ఎందుకంటే లైక్ ప్రతిష్ట అనేది సో లైక్ ఎవరైతే దాన్ని కోసం వెళ్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్దంటే, ఎవరైతే దాన్ని వద్దనుకుంటారో వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుందంట. సో ఈ విధంగా ఈ యొక్క మాధవేంద్రపురి అక్కడి నుంచి వెళ్ళారు. తర్వాత ఈ యొక్క జగన్నాథ్ పూరి వెళ్ళారు. అక్కడ జగన్నాథ్ పూరిలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గోపాలుణ్ణి, ఈ యొక్క మాధవేంద్రపురిని చూసి వాళ్ళు ఆనందించి అక్కడ ఉండేటువంటి రాజు అక్కడ చందనాన్ని అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ శ్రీనాథ్జీ ఈ యొక్క గోపాల్జీ ఈ యొక్క గోపీనాథ్ మందిరానికి వచ్చినప్పుడు మళ్ళీ కల్లోకి వచ్చి, మళ్ళీ నీ యొక్క ఆ చందనం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండేటువంటి ఈ గోపీనాథ్కి నువ్వు అర్పించు, అది నా యొక్క శరీరాన్ని కూల్ చేస్తూ ఉంటుంది అని చెప్తారు. సో అంటే భగవంతుడు లైక్ ముందే అంటే అదన్నీ ముందే చేయొచ్చు, కానీ మాధవేంద్రపురిని ఇలా అక్కడికి పంపించి మళ్ళీ అక్కడ సేవ చేపించి మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకు అంటే భగవంతుడు లోకానందరికీ మాధవేంద్రపురి యొక్క గొప్పతనాన్ని గురించి చాటించడానికి ఇవన్నీ లీలలు చేశారు. 3 సార్లు అలా కలలోకి వచ్చారు మాధవేంద్రపురికి, రైట్. సో ఈ విధంగా మాధవేంద్రపురి యొక్క భక్తి మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఈ విధంగా మాధవేంద్రపురి గురించి చెప్తూ, యాక్చువల్గా మాధవేంద్రపురి ఒక రాధాకృష్ణులు వాళ్ళు చేసుకునే
నిత్యలీలలో అక్కడ చూసేటువంటి వృక్షం లాగా చెప్తారన్నమాట. అతను ఈ విధంగా మాధవేంద్రపురి ఇలా వచ్చారు అని చెప్తారు. సో ఆయన కంప్లీట్గా ఇలా ఎప్పుడు కృష్ణ భక్తిలో ఉంటూ ఉంటారు. ఆయన లైక్ ఈ ఈ యొక్క మాధవేంద్రపురి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఇలా అంటే ఎన్నో రకాలుగా ఎంతో కష్టపడి ఆయన అటు ఇటు తిరుగుతూ మొత్తం చందానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలైనా అలా భరించారు అని చెప్తూ ప్రగాఢ ప్రేమేర ఏయి స్వభావ ఆచార నిజ దుఃఖ విఘ్నాధీర నకరే విచార. ఎవరికైతే ప్రగాఢ ప్రేమ ఉంటుందో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజ దుఃఖ విఘ్న ఆదిర. నిజ దుఃఖ అంటే వారికి వచ్చినటువంటి దుఃఖాన్ని కానీ లేకపోతే విఘ్నాలు, ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే వారు వారి యొక్క నకరే విచార, వాటిని వారు కన్సిడర్ చేయకుండా ఈ యొక్క ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు, భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు అని చెప్తారు. సో ఈ విధంగా మాధవేంద్రపురి తన యొక్క ఎంతో పరిశ్రమతోటి చందనం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈ విధంగా అర్పిస్తూ ఉన్నారు. రైట్. సో అలాగే మాధవేంద్రపురి గురించి ఇంకొకటి చెప్పబడింది. ఆయన లైక్ ఆయన ఎప్పుడూ ఒక శ్లోకాన్ని చదువుతూ ఉండేవారంట. సో ఆ ఆయన ఎస్పెషల్గా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అంటే ఈ తన యొక్క శరీరాన్ని చాలిస్తూ ఉన్న సమయంలో ముందులో కూడా ఈ శ్లోకం చాలా డీప్గా ఉంటుంది, దాని యొక్క అర్థం చాలా డీప్గా గంభీరంగా ఉంటుంది అని చెప్తూ, అయే దీన ధనాద్ర దయాద్ర నాథ హే మథురానాథ కథావలోక్యసే హృదయం త్వద్ అలోక కాతరం దయిత భ్రామ్యతి కిం కరోమి అహం. అంటే యాక్చువల్గా కృష్ణుడి యొక్క విరహంలో రాధారాణి ఎలా ఫీల్ అవుతుందో దానికి సంబంధించిన శ్లోకం అనమాట. ఓ మధురానాథ, నువ్వు ఎంతో దయ కలవాడివి. సో ఎప్పుడు మళ్ళీ నేను నిన్ను చూస్తాను, నిన్ను చూడడానికి నా యొక్క హృదయం ఎప్పుడు ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉంది, నేను ఇప్పుడు ఏం చేయను అని దీని యొక్క శ్లోకం యొక్క మీనింగ్. సో ఈ శ్లోకం లైక్ ఈ శ్లోకాన్ని ఆయన ఎప్పుడు చదువుతూ ఉంటారంటే ఈ శ్లోకం ఎన్నో రకాలైనటువంటి మీనింగ్స్ని లైక్ ఎంతో విధంగా ఒక చాలా గోడంగా ఉంటుంది. ఈ శ్లోకం ఎన్నో రకాలుగా అర్థాలు ఇస్తూ ఉంటుంది. మొత్తం ఒక కౌస్తుభమణి, ఒక మణిలన్నిటిలోనూ కౌస్తుభమణి ఎలాగో అలా ఇది శ్లోకం, దీని యొక్క అర్థం అంతా శ్లోకాలన్నిటిలోనూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని భావం చాలా గంభీరం. ఒక విరహంలో రాధారాణి కృష్ణుడితోటి మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అనే ఫీలింగ్ తోటి చెప్తూ ఉన్నటువంటి శ్లోకం. అది విని చైతన్య మహాప్రభు ఎంతో ప్రేమతోటి తను తాను కంట్రోల్ చేసుకోకుండా ఉండేవారంట ఈ శ్లోకాన్ని విని. సో ఈ విధంగా అటువంటి శ్లోకాన్ని చెప్తూ ఈయన తన యొక్క శరీరాన్ని చాలిస్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా మాధవేంద్రపురి యొక్క గొప్పతనం ఈరోజు ఆయన యొక్క ఆవిర్భావం. అలాగే మనకి ఇంకొక ఆచార్య శ్రీనివాసాచార్య, మాధవేంద్రపురి యొక్క తిరోభావం శ్రీనివాసాచార్య అని చెప్పి మనకి నెక్స్ట్ చైతన్య మహాప్రభు యొక్క తరం గోస్వాములు ఉన్నారు. గోస్వాముల తర్వాత ఉండేటువంటి తరంలో మనకి ముగ్గురు ఆచార్యులు మెయిన్గా ఉన్నారు. శ్రీనివాసాచార్య, నరోత్తమ్ దాస్ ఠాకూర్ వారు, తర్వాత శ్యామానంద్ పండిత్. అందులో శ్రీనివాసాచార్యులు వారు వాళ్ళ ముగ్గురు స్నేహితులు. సో శ్రీనివాసాచార్య వారు బేసిక్గా వీళ్ళు ముగ్గురు కలిసి జీవ గోస్వామి దగ్గర వాళ్ళు చదువుతూ ఉండేవారు. వీళ్ళ ముగ్గురు మంచి స్నేహితులు. దేవ గోస్వామి దగ్గర గోస్వాములు రాసినటువంటి ఎన్నో రకాలైనటువంటి లిటరేచర్ వాటిని అన్నీ చదువుతూ ఉండేవారు. సో అలా వీళ్ళందరూ ముగ్గురు చదివిన తర్వాత వారి యొక్క చదువు అయిపోయిన తర్వాత, అంటే చదువుతూ ఉన్న తర్వాత వారికి ఈ యొక్క గోస్వాములు రాసినటువంటి పుస్తకాలన్నీ తీసుకెళ్ళి వారి యొక్క బెంగాల్లోను ఒరిస్సాలోను ప్రచారం చేయమని చెప్పి పంపిస్తారు. సో ఈ విధంగా వారు బెంగాల్ అలా యొక్క పుస్తకాలు, గోస్వాములు రాసిన పుస్తకాలన్నీ తీసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటే
అక్కడ ఒక రాజు ఉంటారనమాట, బిరంబీర్ అని చెప్పి. ఆయన ఒక రాజు, కానీ ఆయన ఒక దొంగ రాజు అనమాట. అంటే లైక్ అందరినీ దోచుకుంటూ ఉంటారు సో ఆయన దగ్గర. సో ఆయన వీళ్ళ దగ్గర ఒక జ్యోతిష్యుడు చెప్తారు, వీళ్ళ దగ్గర ఎంతో పెద్ద ట్రెజర్ ఉంది అని చెప్పి. ఎన్నో రకాలైనటువంటి ట్రెజర్ ఉంది అంటే, అతను వచ్చి వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకాల యొక్క పెట్టెని వాళ్ళు దొంగిలిస్తారు. సో వీళ్ళు చూస్తే వీరి యొక్క పుస్తకాలు ఏదైతే తీసుకెళ్తూ ఉన్నారో అవన్నీ కనబడతలేదు. వీళ్ళెంతో దిగాలుగా ఉంటారు, ఎందుకంటే గోస్వాములు రాసినటువంటి ఆ యొక్క లిటరేచర్, ఆ పుస్తకాలన్నీ మిస్ అయినాయి, రైట్. ఎంతో విలువైనవి, మనకి కావాల్సిన భక్తికి సంబంధించిన అంశాలన్నీ అందులో ఉన్నాయి. సో ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ కొంచెం సమయం తర్వాత శ్రీనివాసాచార్య వారు కొంచెం ధైర్యం తెచ్చుకొని, చాలా యాక్చువల్గా ఇది గోస్వాములు రాసిన చైతన్య మహాప్రభు యొక్క పుస్తకములు ఆయన ద్వారా సంప్రదాయంలో ఇక్కడ వస్తూ ఉన్నాయి, కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇవి నష్టపోవు, ఏదో విధంగా భగవంతుడు మళ్ళీ తీసుకొస్తారు అని చెప్పి, మీరిద్దరు వెళ్ళండి నేను తీసుకొస్తానని చెప్పి ఆయన అక్కడే ఉండి మొత్తం వెతుకుతూ, అక్కడ రాజు కింగ్ బిరంబీర్ దగ్గరికి వెళ్ళి, బిరంబీర్ ఈయన యొక్క ప్రవర్తన, తేజస్సు అన్నీ చూసి ఆయన మారుతారనమాట. సో ఆయన వైష్ణవులుగా మారి ఈయనకి కావలసిన ఈ పుస్తకాలన్నీ మళ్ళీ ఇస్తారు. అలా మన యొక్క ఈ యొక్క మన యొక్క గోస్వాముల యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ప్రిజర్వ్ చేశారు. సో అలా శ్రీనివాసాచార్య తర్వాత ఎన్నో రకాలుగా మనకి ఫస్ట్ గౌర పూర్ణిమ సెలబ్రేషన్స్కి మన నరోత్తమ్ దాస్ ఠాకూర్తో పాటు శ్రీనివాసాచార్యులు వీళ్ళిద్దరూ ఎంతో కలిసి ఎన్నో రకాలైనటువంటి సెలబ్రేషన్స్ చేశారు. సో ఎన్నో రకాలైనటువంటి లీలలు ఆయన మనకి చేసి ఇచ్చారు. సో ఈ విధంగా ఆయన కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు రాధాకృష్ణుల యొక్క విగ్రహాలని సలిల విహార అన్నారు, బోట్ ఫెస్టివల్ చేస్తూ ఉంటారు, రైట్. ఇక్కడ గోవర్ధన కోవిల్లో కూడా లాస్ట్ టైం ఐ థింక్ 1 year అయినట్టుంది. చాలామంది, కొంచెం మంది మీలో కొంచెం మంది వచ్చారు గోవర్ధన కోవిలేజ్ ఈ లాస్ట్ నరసింహ చతుర్దశికి. అక్కడ బోట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం. సో మళ్ళీ ఈరోజు కూడా బోట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ లైక్ కొన్ని విషయాలు ఈరోజు చర్చించాం. సో ఇక్కడితో 10 అయింది. సో ఈరోజు విరామిద్దాం, కొన్ని విషయాలు. హరే కృష్ణ. రత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. అందరు గురువులు గురించి చెప్పారు, రాధాకృష్ణుల గురించి అవన్నీ గురువులు అందరి గురించి చెప్పారు. చాలా చాలా సంతోషం ప్రభుజీ. అలాగే భక్తిలో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ప్రభుజీ. అలా మా గురించి కొంచెం ప్రార్థన చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. జయ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు. నిన్న ఆదిలాబాద్ లోనే నృసింహ చతుర్దశి లైవ్ లో యూట్యూబ్ లో చూసాం ప్రభుజీ. చాలా ఆనందం వేసింది. ఈ రోజు కూడా క్లాస్ చాలా బాగుంది. కుంతి యొక్క ప్రార్థనలు, విశిష్టత అంతా బాగా చెప్పారు. తర్వాత గోపాల భట్ట గోస్వామి గురించి, మాధవేంద్రపురి గురించి చాలా విశేషాలు తెలుసుకోగలిగాం ప్రభుజీ. ఈ రోజు యొక్క గౌర పౌర్ణమి యొక్క విశిష్టత కూడా మేము ఏంటి అనేది కూడా తెలుసుకోగలిగాం ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. కొద్ది భక్తిలో ముందుకు ఉండాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్. హరి హరి. జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్. హరే కృష్ణ. ఈరోజు కుంతి ప్రార్థనలు అని చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పారు. ఏ విధంగా అయితే కుంతీదేవి శ్రీకృష్ణుని ప్రార్థన చేశారండి చెప్తే అందులో చెప్పారు, భగవంతుడిని పాదాల దగ్గర నుంచి వీక్షించి నాభి దగ్గర నుంచి ముఖం వరకు. అది అది కరెక్ట్. చాలా మంది చెప్తుంటారు, అది నాకు రిఫరెన్స్ ఇప్పుడు కరెక్ట్గా తెలిసింది.
అంటే మరి కొంచెం అప్పుడు మనకి కోర్స్ మనం ఒకసారి తిరుమల వెళ్ళాం అనుకోండి, తిరుపతిలో మనకి చాలా 1 minute, less than 1 minute దర్శనం ఉంటుంది. ఆ 1 minute లో మనం వెంకటేశ్వర స్వామిని మన కింద నుంచి చూసేసరికి మనకి అవకాశం వెళ్ళిపోతుంది. సో మేము ఎప్పుడు కూడా పై నుంచి అయితే ముఖారవిందం చూద్దామని చూసేవాళ్ళం. అంటే అంతా చూడాలని అది ఈ సిస్టమేటిక్ అయితే అట్లా జరిగేది కాదు. అంటే మనకి ఇస్కాన్ మందిరాలు అయితే మటుకు తప్పకుండా మేము ఎప్పుడు అది ఆచరిస్తాం. మాయాపూర్ వెళ్ళినప్పుడు కూడా మాయాపూర్లో మనకి ఆ విగ్రహాలు చాలా పెద్దవి. ఎంత దూరం నుంచైనా కింద నుంచి మీద వరకు కూడా పాదార నుంచి మీద వరకు చూసి ఆనందం పడుతూ ఉంటాం. అది చాలా మంచి విషయం. ప్రభుత్వం ఇవాళ చాలా చెప్పే మంచి విషయాలు చెప్పారు. అలాగే ఇద్దరు వైష్ణవాచార్యుల గురించి కూడా మనకి మీరు చాలా ఈ రోజు వాటి ప్రత్యేకత గురించి కూడా మాకు తెలియజేశారు. అలాగే బృందావనంలో రాధారామ టెంపుల్ గురించి కూడా, అంటే అది కూడా మాకు అంటే మనం బృందావనం వెళ్ళినప్పుడు కూడా దాని గురించి అంత తెలుసు. అది ఇప్పుడు కొంచెం క్లియర్ గా మాకు అర్థమైంది ప్రభుత్వం. ఈ 2 విషయాలు ఇవాళ ఈ రోజు మాకు తెలిసినందుకు ఇది నోట్ చేసుకుని ఉంచుకోవాలి. చాలా మంచి విషయాలు ఈ రోజు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ నాగేశ్వరి. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. నిన్న ఆదిలాబాద్ లో చూపించినవన్నీ చూసాం ప్రభుజీ. చాలా చాలా బాగుంది. అభిషేకం ఏంటి, అష్టోత్తరం ఏంటి అన్ని బాగా చెప్పారు ప్రభుజీ. అన్ని చూసాను, చాలా చాలా బాగున్నాయి ప్రభుజీ. 2 కళ్ళు చాలలేదు ప్రభుజీ, అంత ఆనందంగా ఉంది. మరి ఆ అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఆలకించి చూసిన కొలది చూడాలని ఉండేది. హరే చాలా బాగుంది ప్రభుజీ, హరే చాలా చాలా బాగుంది. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మ్యామ్. ప్రభుజీ క్లాస్ చాలా చక్కగా చెప్పినారు ప్రభుజీ. కుంతిమాత, లక్ష్మీ నరసింహ పూజ కానీ అన్ని బాగా చూసాను ప్రభుజీ. వీడియోలో చాలా చక్కగా చెప్పినారు ప్రభుజీ. ఇప్పుడు చెప్పిన గురువులు గోస్వాములు 6 ఉండ్లా, వాళ్ళల్లో గోస్వాములేనా ప్రభుజీ? గోస్వామిలో ఒకళ్ళు గోపాల భట్ట గోస్వామి. గోస్వాములు అంటే చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు. ప్రభుజీ. మాధవేంద్రపురి చైతన్య మహాప్రభు యొక్క గురువు. ప్రభుజీ. శ్రీనివాసాచార్య గోస్వామి యొక్క శిష్యులు. సో ఇవన్నీ మన యొక్క పరంపర అన్నమాట. సో మనం పరంపరలో నెమ్మదిగా వీళ్ళందరి గురించి కూడా కొద్దిగా మనం వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉండాలి మనం. సరే ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. క్లాస్ చాలా చక్కగా చెప్పారు. బాగా ఇవన్నీ గుర్తు పెట్టుకునేలాగా మీ ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ. అన్ని ఇప్పుడు వింటున్నాము, బాగా గుర్తుకుండాయి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారికి మళ్ళీ మర్చిపోయినట్లే అనిపిస్తుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. మళ్ళీ చదువుతూ మళ్ళీ వింటూ ఉంటే నెమ్మదిగా గుర్తుకొస్తూ ఉంటాయి. సరే ప్రభుజీ. దండ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. మనీషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఎంత బాగుంది అంటే కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ మొత్తం ఇవాళ మీరు చెప్తుంటే మేము వింటూ ఉన్నాం ప్రభుజీ. అయితే గోవింద అనే పేరు సురభి అని ఆవు ఇచ్చిందని చెప్పారు కదా ప్రభుజీ. ఆ విషయాన్ని ఇవాళ నేను తెలుసుకున్నాను ప్రభుజీ. ఇంతవాటికి నాకు ఎవరిచ్చారో అది తెలియదు. గోవింద అని పేరు ఎప్పటి నుంచో ఉంటుంది. కాకపోతే ఈ లీలలో కృష్ణుడు వచ్చిన తర్వాత గోవింద అని చెప్పి మేము పిలుచుకుంటాము అని చెప్పి సురభి అప్పుడు పిలిచింది అనమాట. సో గోవింద సురభి ఇచ్చారు అని చెప్పారు కదా ప్రభుజీ. ఆ విషయం నేను ఇవాళ తెలుసుకున్నాను ప్రభుజీ. ఇంకా కుంతి మహారాణి ప్రార్థనలు గురించి చెప్పారు ప్రభుజీ. గో అంటే ఇంద్రియాలని కాసేపు కూర్చో, ఇంద్రియాలని కంట్రోల్ చేసేవారని చెప్పారు. ఇంకా గోపాల్ భట్ట గోస్వామి గురించి, ఇంకా మాధవేంద్రపురి గురించి, ఇంకా రాధారమణ గురించి చెప్పినప్పుడు ఇంకా బాగా అనిపించింది ప్రభుజీ. రాధారమణ్ గురించి ఇంకా వినాలి అనిపించింది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ టుడే క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ.
భాస్కర్ దేవ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది. అంటే ఎప్పుడు వింటున్నా మాదేంద్రపురి గురించి కానీ ఇవన్నీ కూడా మాకు కొత్తగా ఇంకా వినాలి అనిపిస్తుంది ప్రభుజీ. కాకపోతే కొంచెం మైనస్ ఏంటంటే మాకు కొంచెం అవి గుర్తుండడం కొంచెం కష్టం అవుతుంది ప్రభుజీ. తర్వాత ప్రభుజీ మీ సాంగత్యంకి మాకు 1 year అయింది ప్రభుజీ. మొన్నటి నుంచి అదే అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము జీవి వచ్చినప్పుడు అక్కడ సేవలు చేశాం ప్రభుజీ. చాలా హ్యాపీగా అందరం సరదాగా ప్రభుజీ కూడా అప్పుడు మాకు కామెంట్స్ ఇవ్వటం అవన్నీ తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. ఒక రకమైన ఫీల్ కూడా ఉంది, ఎందుకంటే ఒక కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. మీ సాంగత్యం 1 year అయింది ప్రభుజీ. తర్వాత మీరు కూడా ప్రభుజీ మాకు అవన్నీ చూపించారు కదా, హాఫ్ డే కొంతమందికి అలాగా చాలా బాగా అనిపించింది ప్రభుజీ. షేర్ చేసుకున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీ అందరి యొక్క సాంగత్యం కూడా నాకు లభించి 1 year అవుతుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారా ప్రభుజీ? హరే కృష్ణ. క్లాస్ కూడా చాలా బాగుంది ప్రభుజీ. చెప్పండి మాతాజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. నిన్న అభిషేకము చాలా అసలు కళ్ళల్లోనే ఉండిపోయింది ప్రభుజీ. అంత బాగుంది ప్రభుజీ. నైస్. అసలు అభిషేకం మాత్రం కళ్ళు మూసుకుంటే అభిషేకం కనపడుతుంది ప్రభుజీ. అంత మంచిగా జరిగింది ప్రభుజీ అక్కడ. అది మంచిగా అది దగ్గరుండి చూసినట్టు అనిపిస్తుంది ప్రభుజీ. గుడ్. మీకు కనిపించలేదు ప్రభుజీ అక్కడ? నేను వేరే చోటలో ఉన్నా మాతాజీ. అవునా ప్రభుజీ? చాలా బాగుంది ప్రభుజీ. అసలు అది దగ్గరుండి చూసినట్టే చాలా అంత మంచిగా అనిపిస్తుంది ప్రభుజీ. సంతోషం మాతాజీ. గుర్తుపెట్టుకుంటూ మనసులో తలుచుకుంటూ ఉండండి. సో ఆ విధంగా మా పిల్లలు మేము ఇంకా భక్తులకు ముందుకెళ్ళాలని మీ ఆశీస్సులు మాకు ఉండాలి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రేణుకా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అర్థమవుతుంది కానీ మళ్ళీ గుర్తుండట్లేదు ప్రభుజీ. అయితే ఈరోజు మాది మ్యారేజ్ డే ప్రభుజీ. మీ బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభుజీ. భక్తిలో ముందుకెళ్ళాలని, మా కుటుంబ సమేతంగా ఇంకా కొంతమంది నేను భక్తిలో తీసుకురావాలి, నేను భక్తిలోకి మంచిగా ముందుకెళ్ళాలని మీ బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. మీకోసం అందరికీ ప్రార్థన చేసుకుంటుంటాం, మీరు మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సంతోషం. కృతజ్ఞతలు ప్రభుజీ. ధన్యవాదాలు. జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు హరే కృష్ణ. ప్రభుజీ కుంతి మహారాణి గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే ఒకసారి విన్నాం కానీ బట్ మళ్ళీ వింటుంటే ఇంకేదో కొత్తది విన్నట్టు అనిపించింది. చాలా బాగుంది ప్రభు. గురువుల గురించి, మన గురు పరంపరలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు ప్రభు. అలా నిన్న నరసింహ చతుర్దశి కదా, దాన్ని మనకి ప్రణవానంద ప్రభు లైవ్ పెట్టారు కదా, చూసాను ప్రభు. చాలా బాగుంది ప్రభు. మేము టెంపుల్కి వెళ్ళలేకపోయినా మేము టెంపుల్లోనే నిజంగా అక్కడే ఆదిలాబాద్ లో ఉండి మేము కూడా అసలు అభిషేకం చేస్తున్నట్టు అనిపించింది. అంత బాగుంది ప్రభు. చాలా చాలా అసలు నాకైతే కళ్ళు చాలలేదు ప్రభు. చూడతానే ఎటు కథలు ఎవరో పిలుస్తుంటే ఇక్కడ మళ్ళీ వస్తా అని చెప్తున్నాను. అంత బాగుంది ప్రభు. అలాగే మా భక్తులు కొద్ది ముందుకెళ్ళాలని కోరుకోండి ప్రభు. అసలు వెనక్కబడిపోతున్నాను ఇంకా ఇంకా ఎందుకో అర్థం కావట్లా. ఎంత ముందు ఉండేదాన్ని అంత వెనక్కి వెళ్ళిపోతున్నా. దేని కారణం ఏంటో తెలియటం లేదు. బ్లెస్ చేయండి ప్రభు. కదా ప్రభుని కూడా అడిగాను మొన్న పర్సనల్ గా. అందుకని మీరు కూడా బ్లెస్ చేయండి ప్రభు. ఆరోగ్యం ఇచ్చే వెనక్కి వెళ్తున్నా. మెయిన్ కారణం అది.
ఓకే. అంతకుముందు 4కి లేచి ఆ తెల్లారిపాటి 4:30 కల్లా ఈ మంగళహారతి ఎలా మొదలు పెడతారో అలా చేసుకునేదాన్ని ప్రభు. అలాంటిది ఇప్పుడు 4:30 కదా 5 కూడా లేవలేకపోతున్న పరిస్థితి అలా వచ్చేస్తుంది. ఆ మందులకో తెలియటం లేదు, మెడిసిన్స్ వేసుకోవటం వలన హెల్త్ కూడా ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ప్రభు. మొన్నటి దాకా నోస్ కి, ఇప్పుడు లంగ్స్. నా పరిస్థితి అయితే వెళ్ళి కాసేపు అట్లా కనీసం టెంపుల్లో గడిపితే అన్నా కాస్త మనకు రిలీఫ్ వస్తుంది అంటే వెళ్ళలేకపోయా ప్రభు నిన్నైతే. అదే అలా పరిస్థితి అలా వచ్చేస్తుంది. ఇంకా ఇంకా నన్ను ఇంట్లోనే ఉండటానికి అయిపోతుంది అనమాట. నాకు ఎప్పుడు టెంపుల్కి వెళ్తే రిలీఫ్ వస్తుందో గానీ అవి ఎప్పుడు వెళ్తానో తెలియదు. అసలు వెళ్ళటానికి అది అవ్వట్లేదు. ఏమంటారు, స్టెప్ ముందుకు పడట్లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. ఎంత అనుకుంటాను వాళ్ళ ఎట్టి పరిస్థితులు వెళ్ళాల్సిందే. నేను అసలు ఒక ఏం పెట్టుకున్నా అయినా సరే వెళ్ళా నిన్న. అయినా ఏమో తెలియట్లేదు ప్రభు. కొద్దిగా బ్లెస్ చేయండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సంతోషం. ధన్యవాద ప్రణామాలు. ప్రార్థిద్దాం అది మంచిగా చేసుకోవాలని చెప్పి. హరి హరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఈ క్లాస్ చాలా బాగుంది ప్రభు. చాలా చాలా బాగా చెప్తున్నారు. మరి ఏంటంటే అది మీరు చెప్పింది మళ్ళీ మేము చదివింది కూడా భాగవతం చదువుకుంటున్నాం ప్రభుజీ. కానీ ఎంత చెప్పి విన్నా కూడా చదివినా కూడా గుర్తుండటలేము. అదే కొంచెం మీరు ఆశీర్వదించాలని చేసిన ప్రభుజీ. గుర్తుండడం అంటే మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ మళ్ళీ విని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే గుర్తుంటాయి. అట్లాగే అన్నీ గుర్తుండాలి కూడా అవసరం కూడా లేదు. రైట్. కొన్ని కొన్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. రైట్. లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనం ఏం తిన్నామో మనకు గుర్తులేదు, కానీ అది మన శరీరాన్ని పోషించింది. సో అట్లా మనం విని దాన్ని ఆనందిస్తే మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉన్నాం. రైట్. సో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. మళ్ళీ మళ్ళీ వింటున్నప్పుడు కొన్ని గుర్తుంటాయి అట్లా. సో అదే ఊరికే బాధగా అనిపిస్తుంది ప్రభుజీ, ఎందుకు గుర్తుంటలేము అనేసి ఊరికే మైండ్ లో అదే ఇంత చదివినా విన్నా అట్లా అనిపిస్తుంది ప్రభుజీ. మీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా బాగా చెప్తున్నారు అందరు కూడా. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ యొక్క బాధని కొంచెం తగ్గించుకోండి. అన్నీ గుర్తించాల్సిన అవసరం లేదు. భక్తిలో మనం హ్యాపీగా ఉండాలి. రైట్. సో విని ఆనందించి, అంతేగాని బాధపడకూడదు అనమాట. గుర్తుంటలేవు అవి నెమ్మదిగా గుర్తుంటాయి. ఎప్పుడైతే మనం అన్నీ వెళ్ళి వాడిని వింటే ఉంటే ఎప్పటికో అప్పుడు గుర్తుంటాయి అవి తర్వాత. సో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా హ్యాపీగా భక్తి చేసుకుంటూ ఉండాలి మనం. హ్యాబిట్స్ వస్తున్నారు ప్రభుజీ మీరు? మేము హ్యాబిట్స్ టెంపుల్ కి వస్తుంటాం. హరే కృష్ణ. ఓకే. ఎప్పుడైనా వస్తే చెప్తాను. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. శ్రీ విహాన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నాదొక చిన్న డౌట్. మీరు క్లాస్ చేసినప్పుడు శ్రీమతి రాధారాణి అని చెప్తారు కదండి ప్రభుజీ. అంటే మరి కృష్ణుడు రుక్మిణిని పెళ్లి అంటే 8 భార్యలు అంటారు కదా ప్రభుజీ, రాధని పెళ్లి చేసుకున్నాడా? సో కృష్ణుడు ఓకే. మీరు కొంచెం లైక్ కృష్ణ పుస్తకం అనే ఒక పుస్తకం ఉంది, అది ఎప్పుడన్నా చదివారా మీరు? లేదు ప్రభుజీ, నేను న్యూలీ జాయినింగ్ ప్రభుజీ. ఓకే. సో చాలా సంతోషం. మనకి కృష్ణుడి యొక్క లీలలన్నీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి ఒక పుస్తకం ఉందన్నమాట. అందులో అన్ని లీలలు వస్తాయి. బేసిక్గా రాధారాణి తోటి బృందావనంలో ఉన్నప్పుడు చేసినటువంటి లీలలు అవన్నీ. రైట్. బృందావనంలో తర్వాత ఈ యొక్క బృందావనం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మథుర, ద్వారక వెళ్ళిన తర్వాత ద్వారకాలో ఈ యొక్క 8 మంది భార్యల్ని చేసుకున్నారు. సో రాధారాణి బృందావనంలోనే ఉంటారనమాట. సో ఆ లీల వేరే లీల, ఈ లీల వేరే లీల. సో బృందావనంలో లీల. అంటే నేనేంటి విన్నానంటే, అంటే శ్రీకృష్ణుని రాధిక ఆరాధిస్తుంది, రాధామాత ఆరాధిస్తుంది అన్సన్ విన్నాను. చాలా రోజులైంది. అంటే అవునా కాదా ఏంటి అన్సన్ ఒకసారి అడుగుదామని. రాధారాణి అంటే యాక్చువల్గా
మొత్తం వీళ్ళందరూ కృష్ణుడి యొక్క అంతరంగ శక్తులే అన్నమాట. ఆహా. రాధారాణి అయినా సరే, రుక్మిణి అయినా సరే, వీళ్ళందరూ కూడా ఒకే లైక్ కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి. అదే ఉమ్, మనకి రాముడుగా వచ్చినప్పుడు సీతాదేవిగా, నారాయణుడిగా ఉమ్, ఉన్నప్పుడు లక్ష్మీదేవిగా. సో వీళ్ళందరూ ఒకటే తత్వం, కృష్ణుడి యొక్క శక్తి. ఉమ్, సో కాబట్టి ఉమ్. ఒక్కొక్క తత్వానికి కొంచెం వెరైటీ లీలలు ఉంటాయంట అన్నమాట. అంటే ప్రభుజీ ఇప్పుడు చూడండి, మహావిష్ణువే కృష్ణుడు అంటే మామూలుగా నాకు డౌట్ అడగడం రాదు. ఇక విష్ణుమూర్తి కృష్ణుడు, మహాలక్ష్మి రుక్మిణీదేవి అని అంటారు కదా. మరి రాధారాణి ఎవరి రూపం? అంటే ఇంకే మతశ్రీ రూపం అని అనేసి. సో యాక్చువల్గా రాధారాణి, వీళ్ళందరూ రాధారాణి కూడా వీళ్ళ యొక్క శక్తి, ఇదే స్వరూపం అనమాట. యాక్చువల్గా ఆ, అంతరంగ శక్తి అంటాం. ఆ, అంతరంగ శక్తి అంటే కృష్ణుడు పురుషుడు, కృష్ణుడి ఆ, యొక్క శక్తి, అంతరంగ శక్తి ఈ తత్వం అన్నమాట. రాధారాణి, సీతాదేవి, లక్ష్మీదేవి, రుక్మిణి. ఆ, ఆ, యాక్చువల్గా చెప్పాలంటే రాధారాణి లైక్ ఇంకా ఎంతో ఎక్కువ లైక్ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కృష్ణుడికి బృందావనంలో ఉన్నప్పుడు. ఉమ్. సో ఈ విధంగా అంటే మీ అంతరంగ శక్తి కింద మీరు అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి. రైట్. హరే కృష్ణ ప్రభుజీ. సేమ్ థ్యాంక్ యూ ఏదైతే ప్రభుజీ. మీరు అనుకుంటూ ఉన్నారో రుక్మిణి, లక్ష్మి, సీత, సేమ్ అదే తత్వం రాధారాణిది కూడా. ఆహా. ఇంకా రాధారాణి కృష్ణుడికి ఎన్నో రకాలుగా శ్రీమతి రాధారాణి అత్యంత ఉత్తమమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది రాధారాణి. అందుకే కృష్ణుడికి అత్యంత వల్లభ అన్నారు. సో అవన్నీ మీరు వింటూ ఉండండి, రోజు అర్థమవుతూ ఉంటాయి రాధారాణి యొక్క తత్వం మనకి. ఒక్కొక్క రోజు, ఈ రోజు ఎలా అయితే ఈ చర్చలు, రకరకాల చర్చలు చేసుకుంటూ ఉన్నామో, అలా ముందుకు వెళ్ళే కొలది కొన్ని రోజుల్లో రాధారాణి యొక్క తత్వం, రాధాష్టమి వచ్చినప్పుడు అలా రకరకాల విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఓన్లీ ఒకటే పని చేయాలి, రెగ్యులర్గా వచ్చి అన్ని క్లాసులు వింటూ ఉండాలి. సరే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మయూరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ. మాది కంపెనీ ఉంది ప్రభుజీ, చాక్లెట్ కంపెనీ. అది సరిగా రన్ అవ్వట్లేదు, దాని గురించి కొంచెం ప్రే చేయాలి ప్రభుజీ. ప్రణవానంద ప్రభుజీ కూడా చెప్పాను, ప్రే చేస్తున్నారు. దుబాయ్ది ఓకే అయింది కానీ వాళ్ళ నుండి కన్ఫర్మేషన్ రావట్లేదు ప్రభుజీ. టేస్ట్ అదంతా ఓకే అయింది, ఇంకా కృష్ణనే నమ్ముకొని ఉంటున్నా. కంపెనీ పేరు కూడా రాధాకృష్ణ. అక్కడ నుండి పాజిటివ్ రావాలనేసి కొంచెం ప్రే చేయండి ప్రభుజీ. చాలా డేస్ నుండి పెండింగ్ పెట్టారు వాళ్ళు. హరే కృష్ణ. దాని గురించి భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండండి మీ యొక్క కోరిక కోసం. చేస్తున్నాను ప్రభుజీ. ఇంట్లో లడ్డు గోపాల్ని కూడా తెచ్చి పెట్టుకున్నాను, రోజు చేస్తున్నాను లడ్డు గోపాల్కి. ఓకే. చూడండి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. మీరు చక్కగా అన్నీ చేస్తూ చక్కగా ప్రార్థిస్తూ ఉండండి. భగవంతుడి యొక్క కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించడానికి కూడా రెడీ అవుతూ ఉండండి. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. హరే సూర్యప్రకాష్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. థ్యాంక్స్ ప్రభు. చాలా రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను, మీ క్లాసులు వింటున్నాము. ప్రభు ఒక డౌట్. ఇప్పుడు మనకి మాధవేంద్రపురి వచ్చేసి మధ్వ సాంప్రదాయం అని చదివాను. సో ఇది మధ్వ సాంప్రదాయం అంటే ఇక్కడ మనకి సౌత్ లో వస్తుంది ప్రభు. సో ఇది ఎలా కనెక్ట్ అవుతుంది గౌడీ సాంప్రదాయానికి అనేది డౌట్ ప్రభు. ఓకే. సో మాధవేంద్రపురి ఆ యొక్క మాధవేంద్రపురి యొక్క సంప్రదాయం మళ్ళీ ముందుకు తీసుకెళ్తే మధ్వ సంప్రదాయంలో ఆయన కనెక్ట్ అయి ఉన్నారు.
సో అలా ఈయన మాధవేంద్రపురి నుంచి ఈ యొక్క తర్వాత ఆయన యొక్క శిష్యులు ఈశ్వరపురి నుంచి చైతన్య మహాప్రభు వచ్చారు. సో ఈ విధంగా అవును ప్రభు. మాధవేంద్రపురి మన గౌడీ సంప్రదాయానికి మధ్వ సంప్రదాయానికి కనెక్షన్. సో అలా చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత యాక్చువల్గా మధ్వ సంప్రదాయంలో రాధారాణి ఉండరు అనమాట. అంటే డైరెక్ట్గా వర్షిప్ అనేది కృష్ణుడికి జరుగుతూ ఉంటుంది జనరల్గా. సో ఈ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఆ యొక్క తత్వాన్ని యాక్చువల్గా మాధవేంద్రపురి నుంచి కూడా అది ఇంట్రడ్యూస్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట ఆ విధంగా. ఎందుకంటే చైతన్య మహాప్రభు డైరెక్ట్గా భగవంతుడే ఈ యొక్క చైతన్య మహాప్రభులా వచ్చారు. సో ఆయన ఈ యొక్క గౌడీయ వైష్ణవ అంటే ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క రాధాకృష్ణ తత్వాన్ని మొత్తం బృందావనంలో ప్రేమ అవన్నీ తీసుకొచ్చారు. సో కాబట్టి కనెక్షన్ ఇలా మాధవేంద్రపురి నుంచి వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మాధవేంద్రపురి ఇక్కడ సౌత్ కి వచ్చి దీక్ష తీసుకున్నారా ప్రభు, లేకపోతే ఈ మధ్వ సంప్రదాయం అక్కడ కూడా ఉండిందా? మాధవేంద్రపురి వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కదా మొత్తం. సో అట్లా సౌత్కి వచ్చినప్పుడు కొంచెం ఒక ఆచార్యుల దగ్గర దీక్ష తీసుకుని ఉన్నారు. పరివ్రాజకాచార్యులు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. సో అట్లా తిరిగినప్పుడు ఎస్ కనెక్షన్ అన్నమాట మనకి. హరే కృష్ణ. హరే కృష్ణ. వరలక్ష్మి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామములు ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. నేను అడగాలనుకుని అందరూ అడిగేస్తున్నారు, అడగటానికి ఏమీ లేదు. మీరు అందరూ అడిగే విధానికి సమాధానాలు బాగా చెప్తారు, బాగా అర్థమవుతుంది ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. నిన్న లక్ష్మీ నరసింహ జయంతి వేడుకలు కూడా నిన్న ఆదిలాబాద్ లో చాలా బాగా జరిగినాయి ప్రభుజీ. అలంకరణ గాని అభిషేకాలు గాని చాలా చాలా బాగున్నాయి ప్రభుజీ. అది ఇంకా అలాగా మైండ్ లోనే ఉన్నాయి. లక్ష్మీ నరసింహ విగ్రహాలకి అలంకరణ చాలా బాగా నచ్చింది ప్రభుజీ. నిన్న కూడా ఆ పలహారాలు 108 నైవేద్యాలు అవి పానకాలు ఇవన్నీ పెట్టారు. చాలా బాగా నచ్చింది ప్రభుజీ. అయ్యో మేము అక్కడ లేం కదా అని అనుకున్నాం ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. మాధవేంద్రపురి గురించి గాని, శ్రీనివాస్ ఆచార్య గురించి గాని, ఈ రాధా వెంకటరమణ గురించి గాని, ఇప్పుడు రాధా గురించి మాతాజీ అడిగారు కదా, ఇవన్నీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇంకేం అడగాలో అర్థం కావట్లేదు ప్రభుజీ. ఇంక భక్తిలో ముందుకు వెళ్ళాలని దీవించండి. హరే కృష్ణ. సంతోషం. హరి హరి. మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది, మీతో మాట్లాడి కూడా చాలా రోజులైంది ప్రభుజీ. బృందావనంలో ఉన్నప్పుడు మీతో మాట్లాడాను. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. సంతోషం మాతాజీ. గోవిందరాజు బ్రో, ఇంకొక 4-5 డివోటీస్ ఉన్నారు. వీళ్ళు ప్రశ్నలు తీసుకుని మనం ఏం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ గురువుల గురించి, రాధారమణ గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అన్ని వాళ్ళన్నీ తెలుసుకుంటున్నాం ప్రభుజీ, తెలియని విషయాలు కూడా. నేను ఇస్కాన్కి వెళ్తూ ఉంటాను ప్రభుజీ. అక్కడ అన్ని గురువులది దొరుకుతాయా ప్రభుజీ బుక్స్ మనకు కావాల్సినవి? అంటే కొన్ని ఉండొచ్చు, అన్నీ ఉండకపోవచ్చు. ఏవి దొరుకుతాయో అవి తీసుకుని చదువుతూ ఉండండి. ముఖ్యంగా ప్రభుపాదుల వారి యొక్క జీవిత చరిత్ర చదవచ్చు ముందు, తర్వాత వేరే అట్లా. అంటే నేను కృష్ణ భక్తిలోకి వచ్చాను ప్రభుజీ ఈ మధ్య. ఒక 4 months 5 months కూడా అవ్వలేదు. నేను వచ్చాక బ్రహ్మానంద ప్రభుజీది వింటూ ఉంటా ఉంటుని ఆయన ప్రవచనాలు. వచ్చాక మా అబ్బాయి కూడా ఇప్పుడు ఈ భక్తిలోకే వచ్చారు ప్రభుజీ. మా పెద్ద అబ్బాయి ఇప్పుడు కాటు శ్యామ్ అంటారు కదా ప్రభుజీ, ఆయన భక్తుడయ్యాడు ప్రభుజీ. మా పెద్ద అబ్బాయి ఎక్కువ వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య అయ్యాడు ప్రభుజీ. లాస్ట్ ఏకాదశికి వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు ప్రభుజీ ఏకాదశికి. ఎప్పుడు నేను భగవద్గీత చేతిలో పెట్టుకొని అంటాను ప్రభుజీ, చదవమంటాను ప్రభుజీ. ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత తీసుకెళ్తాడు, ఎక్కడ ఊరికి వెళ్ళినా అక్కడ చదువుతూ ఉంటాడు ప్రభుజీ. ఇప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళాడు ప్రభుజీ కాటు శ్యామ్కి. అంటే ఒకసారి జైపూర్ వెళ్ళినప్పుడు టాక్సీ డ్రైవర్ని అడిగా, అంటే ఎవరినైనా మంచి గుడి ఉంటే చెప్పు అంటే ఆ డ్రైవర్ చెప్పా, అంటే ఇక్కడ మంచి టెంపుల్ ఉంది, శ్యామ్ టెంపుల్ అని.
ఇప్పుడు ఆ భక్తుడు అయ్యాడు ప్రభుజీ మా పెద్ద అబ్బాయి. ఓకే, సరే మా మాతాజీ, మీరు లెక్చరర్గా లెక్చర్స్ వింటూ ఉండండి. థ్యాంక్ యూ. మా చిన్న అబ్బాయి కూడా ఆశీర్వదించండి ప్రభుజీ, భక్తి మార్గంలోకి రావాలని. ఓకే, సరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రణామం. కేశవి మాతాజీ మీరు మాట్లాడుతున్నారు కదా. భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎన్నో ప్రణామాలు ప్రభుజీ. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిమిషం ప్రభుజీ. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది. నేను కొత్తగా భక్తి మార్గంలోకి వచ్చాను. నేను నా ఫ్యామిలీని, నా భర్తని, నా పిల్లలని భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థించాను ప్రభుజీ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. మీరు ఇలా మీరు మంచిగా అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా మంచిగా ప్రవర్తిస్తూ ఉండండి అందరితోటి. హరే కృష్ణ. ప్రభుజీ నేను కొత్తగా శ్రీ రాధే అని బోటిక్ పెట్టుకున్నాను, కృష్ణ సేవగా చేద్దామని. 1 month అవుతుంది. కొంచెం మంచిగా కృష్ణ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించారా? ఓకే, హరే కృష్ణ. సంతోషం మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరి హరి. భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. దండత్ ప్రణామం ప్రభుజీ. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఏంటి ప్రభుజీ, నాది ఈ రోజు కాదు ప్రశ్న. నిన్న మన ప్రణానంద ప్రభుజీ చెప్పారు. ఆ రోజు అదే అశ్వత్థామ పంచపాండవులనే ఉప పాండవం సంహరించాడు కదా ప్రభుజీ. అయితే ఇప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు మనసులో ఉన్న కోరికని అర్జునుడు తెలుసుకొని, అర్జునుడు అశ్వత్థామ యొక్క మణిని, ఆయన యొక్క శక్తిని తీసేస్తాడు కదా ప్రభుజీ. అయితే ఆయన యొక్క బ్రహ్మాస్త్రాన్ని అదే మళ్ళీ ఉత్తరం మీదికి మళ్ళీ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కదా ప్రభుజీ. మళ్ళీ తర్వాత పరీక్షిత్ మహారాజు ఉపసంహరించడానికి. అయితే ఇక్కడ ఆ కృష్ణ భగవానుడు మనసులో కోరికను తెలుసుకొని అర్జునుడు తన యొక్క శక్తిని, మణిని తీసేసాక మళ్ళీ ఆయనకి శక్తి మళ్ళీ ఎలా వచ్చింది ప్రభుజీ? పరీక్షిత్ మహారాజు ఉపసంహరించడానికి మళ్ళీ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కదా అని. అసలు దానికి అది అర్థం కావట్లేదు ప్రభుజీ. దానికి ఓకే, అంటే శక్తి తీసాడంటే మొత్తం శక్తిని తీయడం అని కాదు. చాలా వరకు శక్తి మొత్తం పోయింది. అయినా సరే అతనికి కొంచెం రివెంజ్ చేసుకోవాలనే తత్వం ఉండడం బట్టి కాబట్టి అతను అలా ప్రయోగించాడు అనమాట. సో కొంచెం శక్తిని తీసినా ఇంకొంచెం ఏదో తను ఉన్నది దానితో అట్లా ప్రయత్నించాడు అని మనకి కొంచెం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో అన్నీ మనకి అంటే లైక్ కొన్ని అన్నిటికి ఇలా ఉంటుందని కాబట్టి సమాధానాలు మనకి రాకపోవచ్చు. దాన్ని జరిగిన దాన్ని బట్టి మనం ఇంచుమించుగా అంచనా వేయచ్చు అనమాట. సో అందులో మణిలో ఎన్నో శక్తులు ఉంటాయి. అందులో తీసేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఏదో ఉండొచ్చు, దాన్ని బట్టి ప్రయోగం ఉండొచ్చు అట్లా. మా పాప భక్తి మార్గంలోకి వచ్చింది ప్రభుజీ, భానుశ్రీ అని. అలాగే మా బాబును కూడా కొంచెం భక్తి మార్గం రావాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. వినోద్ ప్రభు. హరే కృష్ణ.
హరే కృష్ణ. మాధవి మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. చాలా రోజులు అవుతుంది ప్రభుజీ మాట్లాడి, చాలా సంతోషంగా ఉంది. ప్రభుజీ నాది ఒక చిన్న డౌట్, ఈ రోజు నూన్ వరకు ఫాస్టింగ్ ఉండాలా ప్రభుజీ? లేదు మాతాజీ. అవసరం లేదు. అంటే ఆచార్యుల అపిరెన్స్ డే ఉంది అండ్ రాధా మాధవ్ రాధారమణ్జీ పేరెంట్స్ డే అండ్ బుద్ధ పేరెంట్స్ డే అవసరం సో, లేదు. అంటే మనకి ఈవెంట్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, కాకపోతే కొన్నిటికి మనకి రికమెండ్ చేశారు. సో మిగిలినవన్నీ మన ఇండివిజువల్ అనమాట. సో ఎందుకంటే ప్రభుజీ నిన్న నరసింహదేవ్ చతుర్దశి అంటే నిన్న మొత్తం ఏకాదశి ఫాస్టింగ్ చేస్తాం. సో ఈ రోజు బ్రేక్ చేద్దాం అనుకున్నాం, బట్ ఈ రోజు అన్ని అపిరెన్స్ డే ఉన్నాయి. సో నూన్ వరకు ఫాస్టింగ్ ఉండాలా లేదా అని ఒక చిన్న డౌట్. అదేమి రికమెండేషన్ ఏం లేదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. సో అధికారి పద్మజ మాతాజీ, ఇంకొక 2 ప్రశ్నలు తీసుకుని మనం చేద్దాం. పద్మజ మాతాజీ. రమ్య ప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎస్ ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. కుంతి మహారాణి ప్రార్థనలు బాగా చెప్పారు. మేము కూడా నేర్చుకొని భగవంతుడికి అర్పించడానికి ప్రయత్నిస్తాను ప్రభుజీ. ప్రభుజీ, నాకు 2 డౌట్లు ఉన్నాయి, అడగొచ్చా ప్రభుజీ? ప్రభుజీ, మామూలుగా ఈ కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామని చంపలేదా ప్రభుజీ? అంటే ఉప పాండవులను చంపినందుకు మాత్రమే ఆ టైంలో ఆయన మీద కరుణ చూపించి ద్రౌపది దేవి చెప్పడం వల్ల వదిలిపెట్టారు, కానీ ఆయన కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు కదా ప్రభుజీ. ఆయన్ని చంపలేదా? అంటే వాళ్ళ నాన్నే చంపారు కదా, ద్రోణాచార్యునే చంపారు. ఆయన కూడా బ్రాహ్మణుడే. బ్రాహ్మణ పుత్రుని మాత్రం బ్రాహ్మణ పుత్రుల్లాగా ఎందుకు అనుకున్నారు? ఆ యుద్ధంలో ఆయన చంపే అవకాశం రాలేదా అంటారా? అది ఎలా చెప్తారా ప్రభుజీ? యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో చావలేదు. యుద్ధంలో కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ వీళ్ళు ముగ్గురు కౌరవుల సైడ్ నుంచి వాళ్ళ ముగ్గురు చావలేదన్నమాట. యుద్ధం మొత్తం జరిగినా సరే. సో యుద్ధం చివరి అయిపోయిన తర్వాత 18 రోజులు నైట్ టైం ఈ విధంగా వాళ్ళు ముగ్గురు అటాక్ చేసినప్పుడు అశ్వత్థామని పట్టుకున్నారు. కానీ ఆ సమయంలో మళ్ళీ ద్రోణుడు ఆల్రెడీ చనిపోయారు, ఇంకా అశ్వత్థామని కూడా మనం చంపొద్దు అనే ఉద్దేశంతో అలా వదిలిపెట్టారు తన యొక్క శక్తిని తీసుకొచ్చి. కాకపోతే మళ్ళీ అతను ఇలా దుష్కార్యాన్ని చేశాడు కాబట్టి కృష్ణుడికి చాలా కోపం వచ్చి శపిస్తారు తర్వాత అశ్వత్థామ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. అండ్ ఇంకో క్వశ్చన్ ప్రభుజీ, మనకి త్రేతాయుగం ఇవి జరిగాయి కదా ప్రభుజీ, ఇది మా హస్బెండ్ అడిగారు ప్రభుజీ. అంటే ఆ టైంలో ఇప్పుడు మన దేశంలో ఇవి జరిగాయి, మరి వేరే దేశంలో ఏంటి? ఇది ప్రపంచంలోనే జరిగిందా ఈ త్రేతాయుగం అనేది? మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారు? అలా క్వశ్చన్ అడిగారు, నేను దానికి సమాధానం చెప్పలేకపోయాను ప్రభుజీ. అంటే ఇప్పుడు మనకి 5,000 సంవత్సరాల క్రితం జరిగింది. సో 5,000 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు ముస్లిమ్స్ లేరు, క్రిస్టియన్స్ లేరు, మొత్తం ప్రపంచం అంతటా ఉంది. ఆ ప్రపంచంలో చాలా వరకు అందరూ ఎక్కువ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. సో సనాతన ధర్మం అంటే కొంచెం మంది పాటిస్తూ ఉండేవారు, కొంచెం మంది వేరు వేరు రకాలుగా అంటే వారి యొక్క దాని ఉండేవి. కాకపోతే మొత్తం యుధిష్ఠిర మహారాజు వాళ్ళందరూ ప్రపంచం చేసినప్పుడు మొత్తం వాళ్ళు ప్రపంచాన్ని మొత్తానికి వాళ్ళు అధిపతులు. సో ఆ సమయంలో మనకి ముస్లిం, క్రిస్టియన్ హిస్టరీ చూస్తే ఇవన్నీ 2,000, 3,000 సంవత్సరాల క్రితమే. సో అంతకుముందు అంతా మన సనాతన ధర్మం ఉండేది. సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళు వేరు వేరు వారి ఐడియాలని కొన్ని చేస్తూ ఉండేవారు కొంచెం. అండ్ ఇంకో చిన్న ప్రశ్న ప్రభుజీ, మామూలుగా మూవీస్ లో చూసాము, మూవీస్ లో చూసాము, దాని నుంచి ఏంటంటే అభిమన్యుడి భార్య శశరేఖ అని అంటారు. మరి వ్యాసదేవుడి భాగవతంలో ఉత్తర అని ఉన్నారు కదా, అంటే శశరేఖ
ఎలా ప్రభుజీ చెప్పరా? అభిమన్యుడు శశిరేఖ అని అంటారు కదా, ఆ, వైఫ్ అండ్ హస్బెండ్స్. స- వే ఆ శశిరేఖ గురించి నేను భారతంలో చదవలేదు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వేరే ఆ, మెల్ల ఇద్దరు భార్యలు కూడా ఉండొచ్చు. ఉత్తర అనేది డైరెక్ట్గా మనకి విరాట పర్వంలో అర్జునుడి యొక్క శిష్యురాలు. సో తన నుంచి అభిమన్యుడు మ్యారేజ్ చేసుకున్నారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అది ఉందో అసలు కరెక్ట్ కూడా కాదో కూడా తెలియదు, ఎందుకంటే భారతంలో నేను ఎక్కడ చదవలేదు. మరి వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చిందా లేదా కల్పించని చెప్పిందా చూడాలి, రీసెర్చ్ చేయాలి. ఓకే ప్రభుజీ, చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ. మీ గురువుల మీ హరే అందరి కృష్ణ. కృప వల్లే నేను భక్తిలోకి రాగలిగాను. చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదములు. మనం ఈరోజు ఇక్కడతో మనం విరామిద్దాం. హరే కృష్ణ. అందరూ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ.